సంపూర్ణ రామాయణం యుద్ధకాండ. హనుమ చెప్పిన మాటలు విని రాముడు అంటారు, హనుమ, నువ్వు చేసిన కార్యం మామూలుది కాదు. ఎందుకంటే కలలో కూడా ఊహించని 100 యోజనాల సముద్రాన్ని దాటి కోట్ల రాక్షసుల చేత, రావణాసురుడి చేత రక్షింపబడే లంకాపట్టణంలోకి వెళ్ళి సీతమ్మని దర్శనం చేసి ఎలాంటి ప్రమాదానికి గురి కాకుండా ఆ లంకాపట్టణాన్ని కాల్చి రాముడి యొక్క శక్తి ఏమిటో చూపించి రావణుడికి మంచి మాటలు చెప్పి నువ్వు క్షేమంగా తిరిగి రావడం అనేది సామాన్యమైన విషయం కాదు. ప్రభువు చెప్పిన పని కంటే ఇంకా బాగా పనిచేసి ప్రభువు యొక్క మనసు గెలిచినవాడు ఉత్తమమైన సేవకుడు. నువ్వు ఈరోజు ఉత్తమమైన సేవకుడిలా నిరూపించుకున్నావు. అక్కడ దుఃఖంలో ఉన్న సీతమ్మ మనసు సంతోషపడేలా చేశావు. ఇక్కడ దుఃఖంలో ఉన్న నన్ను సంతోషపెట్టావు. నీకు ఏమి ఇచ్చి రుణం తీర్చుకోగలను? నిన్ను ఆనంద పెట్టగల బహుమతి ఇవాళ నా దగ్గర లేదు. నా దగ్గర కేవలం నా శరీరమే ఉంది. అందుకని ఒక్కసారి నిన్ను కౌగిలించుకుంటాను అని హనుమని దగ్గరికి తీసుకొని గట్టిగా కౌగిలించుకున్నారు. రాముడు అన్నారు, అంతా బాగుంది హనుమ, కానీ ఆ 100 యోజనముల సముద్రాన్ని వానరులతో పాటు మనం దాటి లంకాపట్టణం ఎలా వెళ్ళాలి అని ఆలోచిస్తున్నా. సుగ్రీవుడు అన్నారు, రామా, నువ్వు బాధపడకు. నీకు ఉన్న శక్తిని నువ్వు ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకో. నువ్వు కోదండం పట్టుకుని నిలబడితే నిన్ను ఎదురించేవారు ఎవరు? నువ్వు సముద్రం ఎలా దాటాలో ఆలోచించు. మేమందరం సిద్ధంగా ఉన్నాం. రాముడు ఉత్సాహం తెచ్చుకుని, నిజమే, నేను నా తపశ్శక్తితో ఈ వానరులని సముద్రం దాటిస్తా అని హనుమని అడిగారు. ఆ లంకాపట్టణం ఎలా ఉంటుంది? దాని బలం ఎంత? అక్కడ సైన్యం గురించి ఒక్కసారి చెప్పు. హనుమ చెబుతున్నారు, ప్రభు, అది సామాన్యమైన లంక కాదు. బంగారంతో చేయబడినది. సముద్రం దాటి వెళితే త్రికూట పర్వతాల మధ్య ఉంటుంది. ఆ లంకాపట్టణం చుట్టూ నది ప్రవహిస్తుంది. ఆ నదిపైన 4 వంతెనలు ఉన్నాయి. ఎవరైనా లోపలికి వెళ్ళడానికి ప్రయత్నిస్తే అక్కడ ఉన్న పెద్ద ద్వారం మూసేసి ఆయుధాలతో చంపేస్తారు. ప్రతి ద్వారం దగ్గర కొన్ని వేల మంది సైన్యం కాపలా కాస్తుంది. ఆ రాక్షసులకి యుద్ధం చేయడం అంటే చాలా ఇష్టం. అందుకని ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. నేను ఒక వంతెనను, కొన్ని లక్షల సైన్యాన్ని నాశనం చేశాను. కాబట్టి ఇప్పుడు లంకంతా బాధతో ఉంటారు. యుద్ధానికి వెళ్ళడానికి ఇది మంచి సమయం. మీరు మంచి ముహూర్తం నిర్ణయించండి. మనందరం బయలుదేరతాం. రాముడు అన్నారు, ఇప్పుడు మిట్ట మధ్యాహ్నం వేళ విశాఖ నక్షత్రం ఉంది. ఇది నా నక్షత్రంకి అనుకూలిస్తుంది. అందుకని మనం వెంటనే బయలుదేరదాం. ఈ మాట విని అక్కడ ఉన్న వానరులు చాలా సంతోషపడి లంకకు వెళ్ళి రావణుడిని చంపుదాం అని కొన్ని కోట్ల వానరులు అంటున్నాయి. రాముడు అన్నారు, నీరుడు అనే వానరం కొన్ని లక్షల వానరాలని తీసుకుని ముందు దారి చూపుతూ ఎక్కడ నీరు, ఆహారం దొరుకుతుందో అక్కడ విశ్రాంతి తీసుకునేలా మార్గాన్ని నిర్ణయించాలి. గజుడు, గవాక్షుడు, గవయుడు సైన్యం ముందు వెళ్ళాలి. దారిలో ఉన్న మంచినీటి కొలనులను శత్రువులు విషపూరితం చేసే అవకాశం ఉంది. అందుకని ముందుగానే కొంతమంది వెళ్ళి అలాంటి మంచినీటి కొలనులను కాపలా కాయాలి. సైన్యం మధ్యలో హనుమ భుజంపై నేను, అంగదుడి భుజంపై లక్ష్మణుడు కూర్చుని వెళతాం. అందరూ రామచంద్రమూర్తికి జై అని బయలుదేరారు. అలా సముద్రానికి చేరుకున్నాక రామచంద్రమూర్తి అన్నారు, ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకుండా వానరుల సైన్యాన్ని 3 భాగాలుగా విభజించి విడిది చేపించారు. చీకటి పడుతుండడంతో అక్కడ ఉన్న వానరాలు ఆ సముద్రాన్ని చూసి, రామచంద్రమూర్తి, లక్ష్మణుడు, సుగ్రీవుడు ఉన్నారు, వాళ్ళు చూసుకుంటారు ఈ సముద్రాన్ని ఎలా దాటాలి అని అందరూ సంతోషంతో పడుకున్నారు. రామచంద్రమూర్తి సముద్ర ఒడ్డున కూర్చుని సీతమ్మని తలుచుకుంటూ ఉన్నారు. అక్కడ లంకలో రావణాసురుడు తలదించుకుని తన మంత్రులతో కూర్చుని అన్నారు, మీరందరికీ నేను సీతని అపహరించా అని తెలుసు కదా. ఇవాళ రాముడు నాపై యుద్ధం చేయడానికి వస్తున్నాడు. నిన్న హనుమ ఒక్కడే వచ్చి లంకాపట్టణాన్ని ఎంత నాశనం చేశాడో చూశారుగా. రాముడు ఉత్తర తీరానికి వచ్చాడు. ఎలాగోలా దక్షిణ తీరంకి వస్తాడు. మనం రామలక్ష్మణులు వానరులతో యుద్ధం చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఏమి చెయ్యాలో మీరందరూ కలిసి ఆలోచించి నాకు చెప్పండి. మంత్రులు అన్నారు, రావణ, నువ్వు ఎందుకు బెంగ పెట్టుకుంటావు? ఒకనాడు నువ్వు హిమాలయాలలో ఉన్న నీ అన్న కుబేరుడితో యుద్ధం చేసి ఓడించి పుష్పక విమానం తెచ్చావు. ఆయన ఉన్న ఇంట్లోంచి ఆయన్నే తరిమేసి లంకాపట్టణాన్ని స్వాధీనం చేసుకున్నావు. అలా చాలామందిని ఓడించావు. నువ్వు భయపడకు. నీ దగ్గర ఇంద్రజిత్ ఉన్నాడు. ఒకనాడు ఇంద్రుడితో యుద్ధం చేసి లంకకి
తీసుకువచ్చి కట్టేస్తే బ్రహ్మగారు వచ్చి ఇంద్రుడిని విడిపించి తీసుకెళ్లారు. ఇంద్రుడిని జయించినందుకు ఇంద్రజిత్ అయ్యాడు. నువ్వు ఎంతోమంది రాకుమారులని చంపావు, వీళ్ళు ఓ లెక్క అని అందరూ నన్ను పంపు, నేను వెళ్ళి చంపుతా వాళ్ళనని రావణాసురుడిని రెచ్చగొడుతుంటే అక్కడ ఉన్న విభీషణుడు అన్నారు, మీరందరూ రాముడిని చంపుతామంటున్నారు. రాముడు అంత చేతగాని వాడులా కనిపిస్తున్నాడా? దైవం ఆయన వైపు ఉంది. దోషం చేసిన వారు మీరు. నిన్న 100 యోజనముల సముద్రాన్ని హనుమ దాటి వచ్చి లంకని నాశనం చేసినప్పుడు మీరందరూ ఎందుకు పట్టుకోలేదు? ఎప్పుడైనా యుద్ధానికి వెళ్ళేటప్పుడు శత్రు సైన్యం బలం ఎలా ఉందో చూసుకోవాలి. అసలు రాముడు యుద్ధానికి రావలసిన అవసరం ఎందుకు వచ్చింది? మా అన్నయ్య మహాపతివ్రత అయిన సీతమ్మను ఎత్తుకొచ్చి అశోకవనంలో పెట్టారు. రాముడు తన భార్యని విడిపించుకోవడానికి యుద్ధానికి వస్తున్నాడు. ధర్మం రాముడి వైపు ఉంది. ధర్మం ఎక్కడుంటే దేవతలు అక్కడ ఉంటారు. ఏ రకంగా చూసినా రాముడిదే విజయం. నేను నిజం చెబుతున్నాను. దీనికి ఒకటే పరిష్కారం. ఏ సీతమ్మ గురించి యుద్ధం వస్తుందో ఆ సీతమ్మని తీసుకెళ్ళి రాముడికి అప్పచెప్పాలి. రాముడు యుద్ధానికి రాడు. తప్పు చేసింది మనం. మన కోసం ఇన్ని కోట్ల మందిని పణంగా పెట్టడం మంచిది కాదు. నా మాట వినండి. ఈ మాటలు విన్న రావణాసురుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. రావణాసురుడు ఏకాంతంగా ఉన్నప్పుడు విభీషణుడు తన అంతఃపురంకి వెళ్ళి మళ్ళీ మంచి మాటలు చెబితే రావణుడు కోపంతో వెళ్ళిపోమ్మన్నాడు. మరుసటి రోజు రావణుడు అందరినీ సభలోకి పిలిచి అన్నాడు, నేను సీతని అపహరించిన విషయం నిద్రపోతున్న నా తమ్ముడు కుంభకర్ణుడికి తెలియదు. అందుకని తన మంత్రిని కుంభకర్ణుడిని తీసుకురమ్మని పంపించి సభలో చెబుతున్నాడు. నేను సీతని ఎందుకు అపహరించానంటే 3 లోకాలలో ఆమె అంత అందగత్తె లేదు. ఆమెని చూస్తుంటే నాలో కామం కలిగి నేను తట్టుకోలేకపోతున్నా, నీరసించిపోతున్నా. సీత నాతో అంది, నేను 12 నెలలు చూస్తా, నా భర్త నన్ను తీసుకెళ్లడానికి వస్తాడేమో, ఒకవేళ రాకుంటే నీతో ఉంటా అని అంది. అందుకని నేను 12 నెలలు సమయమిచ్చా. తనకు నేనంటే ఇష్టమే. ఈలోపు కుంభకర్ణుడు సభలోకి వచ్చి అన్నాడు, నువ్వు సీతని తీసుకొచ్చేటప్పుడు మాకు చెప్పావా? 10 నెలల నుంచి అశోకవనంలో పెట్టావు. ఇప్పుడు వచ్చి ఏం చేద్దామంటున్నావు? పోనీ తిరిగి సీతను ఇచ్చేస్తావా అంటే ఇవ్వవు. నీ అదృష్టం బాగుండి ఇంకా రాముడు నిన్ను చంపలేదు. నువ్వు బెంగ పెట్టుకోకు, నేను ఉన్నా కదా. నేను రామలక్ష్మణులను చంపి ఆ వానరులని తినేస్తా. నాకు చాలా ఆకలిగా ఉంది. మంత్రులలో ఒకరు అన్నారు, రావణ, 10 నెలల నుంచి సీతను అశోకవనంలో ఎందుకు పెట్టావు, బలవంతంగా అనుభవించక? రావణుడు అన్నాడు, నాకు శాపం ఉంది. ఏ స్త్రీని అయినా బలవంతంగా అనుభవిస్తే నా తల ముక్కలవుతుంది. ఈ సభలో మాట్లాడే మాటలు విభీషణుడు తట్టుకోలేక అన్నాడు, సీతమ్మ అంటే మీరందరికీ ఎంత చులకనగా అయింది. ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, మీరందరూ కలిసి రామచంద్రమూర్తి జోలికి వెళ్ళలేరు. ఎందుకంటే మీకు లేనిది ఆయనకి ఉన్నది ధర్మం. ధర్మం ఎక్కడుంటుందో అక్కడ విజయం ఉంటుంది. మంత్రులన్న వాళ్ళు రాజుని పొగడడం కాదు, రాజుని రక్షించడానికి చూడాలి. ఇంద్రజిత్ అన్నాడు, పరాక్రమములో కానీ తేజస్సులో కానీ మా తండ్రి రావణాసురుడికి ఎవరు సాటి లేరు. నువ్వు ఇంత భయపడుతున్నావు, వాళ్ళు కేవలం మనుషులు. విభీషణుడు అన్నాడు, నువ్వు చిన్నవాడివి. నీ తండ్రి ఒక పతివ్రతను ఎత్తుకొచ్చాడు, కామంతో ఉన్న అని చెబుతున్నాడు. నువ్వు కొడుకువై ఉండి ఇది వినడానికి సిగ్గు వేయడం లేదా? పైగా మా నాన్న మంచి పని చేశాడని చెబుతావా? నీకు ఏం తెలుసు? రావణుడు అన్నాడు, విభీషణ, ఇంట్లో శత్రువు ఉంటే శత్రువుతో ఉండొచ్చు, కానీ మిత్రరూపంలో శత్రువులా ప్రవర్తించే వాడితో ఉండకూడదు. ఇవాళ నాకు రాముడి వల్ల ప్రమాదం లేదు, నీ వల్ల ఉంది. నన్ను అందరూ పొగుడుతూ ఉంటే నువ్వు చూడలేక నా మీద కక్ష పెట్టుకుని ఇలా ప్రవర్తిస్తున్నావు. నువ్వు నాకు తమ్ముడివి కావు, నా శత్రువువి. విభీషణుడు అన్నాడు, మహానుభావా, నువ్వు నాకంటే ముందు పుట్టిన వాడివి, తండ్రి తర్వాత తండ్రి లాంటి వాడివి. అందుకని నిన్ను రక్షించుకోవాలని నాకు తోచిన సలహా ఇచ్చాను. అంతేకాని నిన్ను ఎదురించాలని నా ఉద్దేశం కాదు. ఒకవేళ నా మాటలతో నువ్వు బాధపడి ఉంటే నన్ను క్షమించు. నిన్ను పొగిడేవాళ్ళు, నీకు తప్పుడు సలహా ఇచ్చి నీ నాశనం కోరేవాళ్ళు చాలామంది దొరుకుతారు. కానీ నిజం చెప్పి నీ మంచి కోరి సలహా ఇచ్చేవారు ఎవరో ఒకరు ఉంటారు. అలా చెప్పేవాడు దొరకరు, చెప్పినా వినేవాళ్ళు దొరకరు. నేను ఉండడం నీకు ప్రమాదం అన్నావు కాబట్టి నేను లేకుండా నువ్వు సంతోషంగా ఉండు.
అన్నయ్య, నిన్ను విడిచిపెట్టి నేను వెళ్ళిపోతున్నా అని నమస్కారం చేసి తనతో పాటు ఇంకో 4 రాక్షసులు కలిసి గాలిలో ఎగిరి రామచంద్రమూర్తి ఉన్న ఉత్తర దిక్కు తీరంకి చేరుకున్నారు. కైకసికి రావణాసురుడు, కుంభకర్ణుడు, విభీషణుడు జన్మించారు. కుంభకర్ణుడు అన్ని వేళలా రావణుడిని అనుసరించేవాడు. విభీషణుడు ధర్మబద్ధంగా ఉంటాడు. విభీషణుడు తపస్సు ద్వారా బ్రహ్మగారిని ఒక వరం కోరాడు. తను ఎలాంటి సందర్భంలోనైనా సరే ధర్మాన్ని పాటించగలే శక్తిని అడిగాడు. అలా ఆకాశంలో నిలబడి ఉన్నారు. వీళ్ళని చూసిన వానరులు, అదిగో వచ్చారు రాక్షసులు, కొట్టండి అన్నారు. విభీషణుడు భయపడకుండా అన్నారు, నేను రామచంద్రమూర్తిని శరణు వేడడానికి వచ్చాను, శత్రువుని కాను. నేను రావణాసురుడి తమ్ముడిని, విభీషణుడిని. మా అన్న సీతమ్మని అపహరించి అశోకవనంలో పెట్టాడు. నేను చాలాసార్లు వేడుకున్న సీతమ్మని రామచంద్రమూర్తికి అప్పజెప్పమని, కానీ నా మాట వినలేదు. ఆయన అధర్మం చేస్తున్నందుకు నేను మా అన్నని విడిచిపెట్టాను. అందుకని రాముడిని శరణు కోరి వచ్చాను. ఇది విన్న సుగ్రీవుడు పరుగున రాముడి దగ్గరికి వెళ్ళి అన్నాడు, మన శత్రువు అయిన రావణాసురుడి తమ్ముడు విభీషణుడు శరణు కోరి వచ్చాడు. ఆకాశంలో ఉన్నాడు. ఈయనని నువ్వు ఒక్కసారి అభయం ఇచ్చి కిందకు దింపావంటే మన సైన్యాన్ని అంతా చూసి ఇక్కడ ఏమేమి లోపాలు ఉన్నాయో కనిపెడతాడు. రావణాసురుడి తరపున ఇక్కడి రహస్యాలు తెలుసుకోవడానికి వచ్చాడు. మనలో మనకి గొడవలు పెడతాడు. మన సైన్యం చీలిపోతుంది. అప్పుడు ఎంత సైన్యం ఉన్నా వ్యర్థమే. అందుకని రామా, నువ్వు అనుమతివ్వకు, మేము అతన్ని సంహరిస్తాం. రాముడు అన్నారు, నా మీద నీ ప్రేమ నాకు తెలుసు సుగ్రీవా. నీ అనుభవంలోంచి చాలా గొప్ప మాట చెప్పావు. ఇంకా ఎవరైనా ఈ విషయం మీద నాకు సలహా ఇవ్వాలనుకుంటే ఇవ్వండి. అంగదుడు అన్నాడు, రామా, మనం విభీషణుడిని మనలోకి తీసుకోవాలో లేదో అని ఒక పరీక్ష చేద్దాం. ఒకవేళ మనకు పనికి వస్తాడనుకుంటే మనం ఆయన్ని స్వీకరిద్దాం. ఒకవేళ ప్రమాదం అనిపిస్తే విడిచిపెట్టేద్దాం. జాంబవంతుడు అన్నాడు, విభీషణుడిపై నాకు నమ్మకం లేదు, అందుకని తీసుకోకపోవడం మంచిది. ఇంకొంతమంది లేచి వాళ్ళ అభిప్రాయం చెప్పారు. రామచంద్రమూర్తి అందరినీ చూసి ఇంకా ఎవరూ ఏమీ చెప్పటం లేదు అని హనుమని చూసి, నువ్వు ఎందుకు ఏమీ మాట్లాడటం లేదు? హనుమ నమస్కారం చేసి అన్నారు, మహానుభావ, 3 లోకాల్లో ఏమి జరుగుతుందో తెలుసుకునే శక్తి నీలో ఉంది. నీకు వేరొకరు చెప్పవలసిన అవసరం లేదు. అయినా నాపై గౌరవం ఉంచి నువ్వు అడిగినందుకు నీపై గౌరవంతో చెబుతున్నాను. రామా, ఇప్పుడు నేను చెప్పేది వేరొకరి అభిప్రాయానికి వ్యతిరేకంగా చెబుతున్నానని అనుకోకుండా నేను చెప్పేది మీరు ఆలోచన చేసి నిర్ణయం తీసుకోండి. ఒకవేళ విభీషణుడు మన రహస్యాలు తెలుసుకోవడానికి వచ్చి ఉంటే రూపు మార్చుకోకుండా తన రూపంతోనే ఎందుకు వచ్చి శరణు కోరుతున్నాడు? అలా చేయవలసిన అవసరం అతనికి లేదు. విభీషణుడికి కొన్ని ప్రశ్నలు వేసి అతను మంచివాడా కాదా అని తెలుసుకోవాలన్నారు. అసలు ఏ ప్రశ్నలు వేస్తారు? ప్రశ్నకి జవాబు చెప్పేవాడి కన్నా ప్రశ్న వేసేవాడు తెలివి తక్కువ ప్రశ్న వేయవచ్చు. దాని వలన మిత్రుడిగా ఉండవలసిన వాడు శత్రువు అయి ఆ మిత్రుడిని పోగొట్టుకున్న వాళ్ళం అవుతాం. అతని గుణాలు చూసి నిర్ణయించడానికి ఒక్కోసారి ఇది మంచి గుణము అనుకున్నది వేరొక సందర్భంలో చెడ్డ గుణం అవ్వచ్చు. అన్న అయిన రావణాసురుడిని విభీషణుడు విడిచిపెట్టి రావడం చెడ్డ గుణం. కానీ ధర్మంగా ఉండేవాడు అధర్మం చేసే వ్యక్తిపై అసహ్యం వచ్చి ఉంటే అది మంచి గుణం. ఇప్పుడు యుద్ధం ప్రారంభం అవబోతోంది. రాముడి వైపు ఉండాలో రావణుడి వైపు ఉండాలో నిర్ణయించుకునే సమయం. విభీషణుడు ధర్మాత్ముడు అయితే రావణుడిని వదిలేసే సమయం వచ్చింది. తన వారిని విడిచిపెట్టి శత్రు సైన్యం దగ్గరికి వచ్చి శరణు వేడడం సామాన్య విషయం కాదు. అపకారం చేసేవాడు అయితే అంత తేజోవంతంగా, నిర్మలంగా, ప్రశాంతంగా, భయపడకుండా నిలబడలేడు. నాకు ఆయన పట్ల ఎలాంటి దోషము కనబడటం లేదు. విభీషణుడు ఇక్కడికి రావడానికి కారణం బహుశా తను మీ పౌరుష పరాక్రమము, మీ ధర్మము గురించి తెలుసుకొని రావణాసురుడు మీ ముందు నిలబడలేడని తెలుసుకొని వచ్చి ఉంటాడు. అలానే మీరు అధర్మంతో ఉన్న వాలిని సంహరించి ధర్మంతో ఉన్న సుగ్రీవుడికి పట్టాభిషేకం చేశారు అని వచ్చి ఉంటాడు. తన పట్ల కూడా మీరు అలానే చేస్తారనుకుంటున్నాడు. మీరు ఆయనకి శరణు ఇవ్వవచ్చు అని నేను అనుకుంటున్నా. రాముడు అన్నారు, మీరందరూ చెప్పింది విన్నాను. నేనేమనుకుంటున్నానో చెబుతా. నా దగ్గరికి వచ్చి ఎవరైనా సరే శరణు వేడితే నేను వాళ్ళ గురించి విచారణ చేయను. వాళ్ళు మంచివాళ్ళ చెడ్డవాళ్ళ అని చూసే అలవాటు నాకు లేదు.
మనం రాజ్యం కోసం యుద్ధం చేయడం లేదు అని విభీషణుడికి తెలుసు. నాకు ఏదైనా ప్రమాదం జరుగుతుందేమోనని మీరు భయపడుతున్నారు. నేను సంకల్పం చేస్తే నన్ను ఎవ్వరూ ఓడించలేరు అని విభీషణుడిని తీసుకురమ్మన్నారు. విభీషణుడు రాముడితో అన్నారు, మహాప్రభో రామచంద్రమూర్తి, నేను నా ఐశ్వర్యం, నా బిడ్డలు, నా అన్న వాళ్ళని వదిలేసి నిన్ను శరణు కోరుతూ వచ్చాను అని తన శిరస్సుని రాముడి పాదాలపై పెట్టి నమస్కరించారు. రాముడు అన్నారు, విభీషణ, నీకు నేను అభయమిస్తున్నా. రావణాసురుడిని సంహరించి ఆ లంకాపట్టణంని నీకు దానం చేస్తా. యుద్ధం పూర్తి అయ్యే వరకు కాదు, ఇప్పుడే నిన్ను లంకాపట్టణంకి రాజుని చేస్తున్నా అని లక్ష్మణుడికి సముద్రం నీరు తెమ్మని విభీషణుడికి పట్టాభిషేకం చేశారు. అక్కడ రావణాసురుడు శార్దూలుడు అనే ఒక గూఢచారిని పంపించి రాముడి సైన్యం గురించి తెలుసుకోమన్నాడు. అతను రావణాసురుడికి చెబుతున్నాడు, అక్కడ ఉన్న వానరులు సామాన్యులు కారు. నువ్వు ఆ వానరులని గెలవలేవు. నా మాట విని సీతమ్మని రాముడికి ఇచ్చి శరణు వేడు. రావణుడు నేను శరణు వేడను అని శుకుడు అనే రాక్షసుడిని పిలిచి, నువ్వు ఒక పక్షి రూపంలో వెళ్ళి సుగ్రీవుడికి నా కుశలము అడిగి చెప్పు. నువ్వు వానరుడివి, సీత మానవకాంత. రావణుడికి నీకు ఏ శత్రుత్వం లేదు. ఎందుకు అనవసరంగా మానవుల గురించి యుద్ధం చేస్తావు? మీరు సముద్రాన్ని దాటలేరు. ఒకవేళ దాటాలని చూసినా నేను దాటనివ్వను అని నా మాటగా చెప్పు. సుగ్రీవుడికి ఈ విషయం చెబితే కోపంతో అన్నాడు, రావణుడు పిరికివాడిలా రామలక్ష్మణులు లేని సమయంలో సీతమ్మని అపహరించాడు. వాడి స్నేహం కానీ వాడి సందేశం కానీ నాకు అక్కరలేదు. రాముని చేతిలో రావణుడి మరణం తథ్యం అని చెప్పు. రాముడు విభీషణుడిని అడిగారు, ఏమి చేస్తే ఈ సముద్రం దారి ఇస్తుంది? విభీషణుడు అన్నాడు, సముద్రానికి శరణాగతి చేస్తే మార్గం ఇస్తాడు. రాముడు సముద్రం ఒడ్డుకి వెళ్ళి సముద్రుడికి శరణాగతి చేసి ఒడ్డున పడుకున్నారు. 3 రోజులు అయినా సముద్రుడు రాలేదు. రాముడు తన కోదండం తీసుకుని బ్రహ్మాస్త్రాన్ని సముద్రంపై వేసి నీళ్ళన్నీ ఎండిపోయేలా చేస్తాను అని బ్రహ్మాస్త్రం ఎక్కుపెట్టారు. వెంటనే సముద్రుడు బయటకి వచ్చి రాముడికి నమస్కారం చేసి, రామ, పంచభూతాలకి ఒక స్వభావం ఉంటుంది. అది నేను అతిక్రమించలేను. సముద్రం చాలా లోతుగా ఉండి అందులోకి వెళ్ళిన వారికి ఆధారం దొరకకుండా ఉంటుంది. అలానే అందులో ఏదైనా పడి ఆ తరంగాలతో కొడుతూ ఉండాలి. అందుకని రామ, ఈ సముద్రాన్ని ఎండింపజేసి నేను దారి ఇవ్వలేను. అయినా నేను ఒక మార్గం చెబుతా. నీ దగ్గర ఉన్న వానరులలో నలుడు అనే వానరం విశ్వకర్మ యొక్క ఔరసపుత్రుడు. ఈ నలుడితో నువ్వు సేతువు నిర్మింపజేయు. మీరు పడేసిన రాళ్ళు, చెట్లు అటూ ఇటూ వెళ్లకుండా నేను నా తరంగాలతో నియంత్రిస్తా. సముద్రం లోతుని తగ్గిస్తా. సముద్రంలో ఉన్న మృగాలు మిమ్మల్ని ఏమీ చేయకుండా నేను కాపాడతా. రామ, ఉత్తర తీరంలో ద్రుమకుల్యం ఉంది. అక్కడ ఆబీనుడు, దాస్యుడు అనే రాక్షసులు సముద్రాన్ని ఇబ్బంది పెడుతున్నారు. నువ్వు ఎక్కుపెట్టిన బ్రహ్మాస్త్రంని వారిపై సంధిస్తే ఈ సముద్రానికి మేలు చేసిన వాడివి అవుతావు. రాముడు బ్రహ్మాస్త్రంకి సంకల్పం చేసి ఆ రాక్షసులపై కొడతాడు. అక్కడ ఉన్న రాక్షసులు చనిపోయి ఆ బాణం భూమిలోకి పోయి అక్కడ గంగ పుట్టింది. వానరులు 5 రోజులలో జై శ్రీరామ్ అంటూ 100 యోజనముల సముద్రానికి సేతువు నిర్మించారు. రామలక్ష్మణులు వానరులతో సముద్రాన్ని దాటి లంక యొక్క సముద్రం ఒడ్డుకు చేరుకున్నారు. వానరులని గరుడ ఆకారంతో నిలబెట్టి రామలక్ష్మణులు నిలబడ్డారు. రామలక్ష్మణులు వానరులతో దక్షిణ దిక్కు సముద్ర తీరానికి వచ్చారని తెలుసుకున్న రావణాసురుడు 2 గూఢచారులకి ఎంతమంది సైన్యం వచ్చారో తెలుసుకుని రమ్మన్నారు. వాళ్ళు మారువేషంలో సైన్యాన్ని గమనిస్తుంటే విభీషణుడు పట్టుకుని రాముడి దగ్గరికి తీసుకువచ్చి చెప్పాడు, వీళ్ళు గూఢచారులు. రాముడు వాళ్ళని అడిగాడు, మీరు అందరినీ చూశారా? లెక్క తెలిసిందా? వాళ్ళన్నారు, అందరినీ లెక్కించలేదు. రాముడు విభీషణుడికి మన సైన్యమంతా చూపించి వాళ్ళని వదిలిపెట్టమని అన్నారు. గూఢచారులు రావణుడి దగ్గరికి వెళ్ళి, ఆ వానరాలు మామూలు వాళ్ళు కాదు, మనం వారి ముందు నిలబడలేమన్నారు. రావణాసురుడు తన అంతఃపురం పైకి వాళ్ళని తీసుకెళ్లి అందులో ఉన్న వాళ్ళు అందరినీ పేర్లతో పాటు వారి బలం చెప్పమన్నాడు. యుద్ధానికి వచ్చిన రామలక్ష్మణులు, హనుమ, సుగ్రీవ, జాంబవంతుడు మరియు మిగిలిన వానరాల బలాలు తెలుసుకుని ఇంకొక గూఢచారిని రాముడు ఏమి చేస్తుంటాడు, ఏమి తింటాడు, ఎక్కడ పడుకుంటాడు, ఎవరెవరు ఆయన పక్కన ఉంటారు అనేది తెలుసుకోవడానికి శార్దూలుడిని పంపాడు.
తర్వాత విద్యుజ్జిత్తుడు అనే అతన్ని పిలిచి, నీకు గొప్ప మాయాశక్తులు ఉన్నాయి. రాముడి తల తన శరీరం నుంచి విడిపోతే ఎలా ఉంటుందో అచ్చం అలాంటి శిరస్సు, రాముడి తల లేని శరీరం, అతని కోదండం, బాణాలు అన్నీ ఎలా ఉన్నాయో అలా తయారు చేయాలి అని చెప్పి పంపించిన తర్వాత అశోకవనంకి వెళ్ళి సీతమ్మతో అంటున్నాడు, సీత, నా భర్త చాలా గొప్పవాడు అని అంటుంటావు కదా. రాముడు 100 యోజనాల సముద్రాన్ని సేతువు నిర్మించి లంకకి దగ్గరలో ఉన్న దక్షిణ తీరంలో పడుకున్నాడు. అలాంటి సమయంలో నా సైన్యం అక్కడికి వెళ్ళి నిద్రపోతున్న రాముడి తలని పెద్ద కత్తితో నరికారు. అది చూసి లక్ష్మణుడు పారిపోయాడు. మిగిలిన సైన్యాన్ని అంతా అంతం చేశారు నా సైన్యం. ఇదిగో వేరు చేయబడ్డ నీ భర్త తల, శరీరం అని రాక్షసుల చేత తెప్పించి చూపించాడు. రక్తం కారుతున్న తల, శరీరాన్ని చూసి సీతమ్మ మూర్ఛపోయి కొద్దిసేపటికి ఏడుస్తూ అక్కడ ఉన్న తలని పట్టుకుని అది రాముడిదా కాదా అని చూసింది. అది అచ్చం రాముడి తలలానే ఉంది. అది చూసి, రామా, నేను ఏ దోషం చేశాను? నా మాంగల్యం పోయింది. నేను సుమంగలిగా పోతానని పెద్దలు చెప్పారు అని ఏడుస్తూ ఆ తలని గట్టిగా కౌగిలించుకుని ఉంది. రావణుడు నవ్వుతూ, నా దగ్గరికి రా సీత అంటున్నాడు. రావణ, ఇప్పటికైనా నా తలని, శరీరాన్ని, నా రాముడి తలని శరీరంతో అంతిమ సంస్కారం చెయ్యు. ఇది నా కోరిక. అంతలో అక్కడికి ఒక రాక్షసుడు వచ్చి రావణుడి కోసం మంత్రులంతా ఎదురు చూస్తున్నారు, తొందరగా రమ్మని రావణుడిని తీసుకెళ్లాడు. సీతమ్మ దగ్గర ఉన్న ఆ తల మాయమైంది. విభీషణుడి భార్య సరమ వచ్చి అంది, సీత, నువ్వు బాధపడకు, ఇదంతా నిజం కాదు. నాకు చాలా శక్తి ఉంది. నేను ఆకాశంలో నిలబడితే ఎవరికి కనబడను. నేను చూశాను, రామచంద్రమూర్తి తన వానర సైన్యంతో దక్షిణ తీరంలో ఉన్నాడు. అంత నిర్లక్ష్యంగా రాముడు నిద్రపోతాడా? రాక్షసులు రాముడిని చంపగలరా? ఇదంతా మాయ. అందుకే రావణుడు వెళ్ళిన వెంటనే తల, శరీరం మాయమైంది. నా మాట విని శాంతించు. సీత అంది, నువ్వు చెప్పింది నిజమైతే ఇప్పుడు రావణుడు ఏం చేస్తున్నాడో చూసిరా. సరమ అదృశ్యమై వెళ్ళి మళ్ళీ సీతమ్మ దగ్గరికి వచ్చి అంది, రావణాసురుడి తల్లి కైకసి సీతమ్మని ఇచ్చేయమని చెబుతుంది. కానీ రావణాసురుడు ఏది ఏమైనా తిరిగి ఇవ్వను అన్నాడు. యుద్ధానికి సిద్ధమవుతున్నారు. రావణుడు భయంతో ఇలా చేశాడు, సీత, నువ్వు ఇక్కడ కూర్చుని సూర్యనారాయణుడిని ఉపాసన చేయు. నీకు సమస్త శుభాలు కలుగుతాయి. రావణాసురుడికి తాత వరుస అయ్యే మాల్యవంతుడు రావణుడికి చెబుతున్నాడు, సృష్టిలో ధర్మం ఎప్పుడూ దేవతల వైపు, అధర్మం ఎప్పుడూ అసురుల వైపు ఉంటుంది. అధర్మం ఎప్పుడూ ధర్మం చేతిలో ఓడిపోతుంది. నువ్వు మహాపతివ్రత అయిన సీతమ్మని తీసుకొచ్చావు. అప్పటి నుంచి అశుభ శకునాలు కనిపిస్తున్నాయి. నీకు వరాలు ఉన్నాయి, ఎవరూ నిన్ను చంపలేరు అనుకుంటున్నావు. కానీ నువ్వు మనుష్యుల నుంచి మరణం ఉండకూడదు అని కోరలేదు. అందుకని మనుషుల చేతిలో మరణిస్తావు. నువ్వు ప్రమాదం కొని తెచ్చుకోకు. రామునితో సంధి చేసుకో. రావణుడు అన్నాడు, అందగత్తె అయిన సీతని నేను వదిలిపెట్టను. ఎంత శక్తివంతుడైనా కావచ్చు రాముడు. నేను కూడా చాలా శక్తివంతమైన వాడిని. అందరూ నన్ను సీతనిచ్చేయి శరణు కోరమనే వాళ్లే తప్ప నన్ను ఉత్సాహపరిచి యుద్ధం చేయమని ఒక్కడు కూడా చెప్పడం లేదు. మీరందరూ బుద్ధిహీనులు. తాత, నువ్వే కాదు, ఇంక ఎవరు వచ్చి చెప్పినా వినను. ఒకవేళ బాణమే తగిలి నేను రెండుగా చీలినా సరే వెనక్కి పడతా కానీ ముందుకి వంగను. నేను ఎవరి మాట వినను, ఎవరికి లొంగను. అది నా స్వభావం. అక్కడ రాముడు లంకాపట్టణాన్ని చూడడానికి పర్వతంపైకి ఎక్కి చూస్తున్నారు. అప్పుడే రావణుడు అంతఃపురం పైకి వచ్చాడు. అది చూసిన సుగ్రీవుడు, రాముడిని ఇంత ఇబ్బంది పెట్టి నువ్వు ఇంత ఆనందంగా తిరుగుతావా అని ఒక్క దూకుతో రావణుడి పైన పడి ఇద్దరూ కొట్టుకుంటున్నారు. రావణుడు మాయాయుద్ధం చేయడంతో సుగ్రీవుడు ఒక్క దూకుతో మళ్ళీ రాముడి దగ్గరికి వచ్చాడు. రాముడు అన్నారు, సుగ్రీవ, నువ్వు అలా అకస్మాత్తుగా వెళితే నీకేమైనా అయితే నాకు లక్ష్మణుడు ఎందుకు, సీత ఎందుకు? నీకు ఏమైనా అయితే నేను నా శరీరాన్ని వదిలేవాడిని. అందుకని నువ్వు ఇంకెప్పుడు ఇలాంటి సాహసాలు చేయకు. రాముడు అంగదుడిని రాయబారానికి పంపాడు. అంగదుడు రావణుడి దగ్గరికి వెళ్ళి అన్నాడు, రావణ, నువ్వు ఎంతోమంది ఋషులని చంపావు, ఇంకెంతో మందిని చంపావు. రామచంద్రమూర్తి భార్య అయిన సీతమ్మని అపహరించావు. అందుకని రాముడు నీపై యుద్ధానికి వచ్చాడు. నువ్వు కూడా బయటికి వచ్చి యుద్ధం చేయు. ఇది విన్న రావణుడికి కోపం వచ్చి అంగదుడిని పట్టుకోమన్నాడు. అంగదుడు అతన్ని పట్టుకున్న వాళ్లతో సహా పైకి ఎగిరి వాళ్ళని ఒక్కసారి విదిలించి వెళ్ళిపోతూ రావణుడి అంతఃపురం పైన ఒక్క తన్ను తన్నేసరికి అది ఎగిరిపోయింది.
ఇది చూసి రావణుడు కంగు తిన్నాడు. వెంటనే ద్వారాలు మూయించి యుద్ధానికి సిద్ధమవ్వండి అన్నాడు. 4 దిక్కులా రావణుడు సైన్యాన్ని సిద్ధం చేస్తున్నాడు. ఇది తెలుసుకుని రాముడు కూడా తన సైన్యాన్ని అన్ని దిక్కులా సిద్ధం చేశాడు. రాముడు తన సైన్యంతో అన్నారు, రావణుడి సైన్యం కామరూపులు, అంటే ఏ రూపంలో అయినా మారగలరు. అలానే వానరులైన మీరందరూ కామరూపులు, ఏ రూపంలో అయినా మారగలరు. కానీ నేను, లక్ష్మణుడు, విభీషణుడు, అతని 9 మంత్రులు, అంటే మేము 7గురం మనుష్య రూపంలో ఉండి యుద్ధం చేస్తాం. మిగిలిన మీరందరూ వానర రూపంలోనే యుద్ధం చేయండి. ఎందుకంటే రావణుడికి వానరులన్నా మనుషులన్నా చులకన. కాబట్టి వాళ్ళెవ్వరూ ఈ రూపంలోకి మారరు. అప్పుడు మనల్ని మనం గుర్తుపట్టి రక్షించుకోవడం తేలిక అవుతుంది. రాముడు జయమంత్రం చెప్పాక యుద్ధం ప్రారంభమైంది. భయంకరమైన యుద్ధం జరుగుతుంది. ఆ రోజు ఉదయమంతా వానరుల చేతిలో చాలామంది రాక్షసులు మరణించారు. చీకటి పడడంతో రాక్షసులకి శక్తి వచ్చి వానరులని తినేస్తున్నారు. భల్లూకాలు రాక్షసులని చీల్చేస్తున్నారు. అలా పగలు రాత్రి ఘోరమైన యుద్ధం వల్ల అనేక మంది రాక్షసులు, వానరులు మరణించారు. మరుసటి రోజు మళ్ళీ యుద్ధం మొదలైంది. ఇంద్రజిత్ తన రథంలో బయటికి వచ్చాడు. అది చూసిన అంగదుడు ఒక పర్వతం తెచ్చి రథంపై వేశాడు. అందులోంచి ఇంద్రజిత్ తప్పించుకుని బయటపడ్డాడు. కానీ రథం అంతా నాశనమయ్యింది. మొట్టమొదటిసారి తనకి ఓటమి కలగడంతో కోపంతో ఇంద్రజిత్ ఆకాశంలోకి వెళ్ళి అంతా చీకటి చేసి ఎవరికీ కనబడకుండా మాయ ద్వారా రథం సృష్టించుకుని రామలక్ష్మణులపై బాణాలు వేస్తున్నాడు. చాలా శక్తివంతమైన విషపూరిత నాగాస్త్రాలని వేస్తున్నాడు. అవి రామలక్ష్మణులని చుట్టేసి కాటేస్తున్నాయి. రాముడు లక్ష్మణునితో అన్నారు, మనం బాణం వేయడానికి ఇంద్రజిత్ కనిపించడం లేదు. బాణాలు వేస్తున్నాడు కాబట్టి ఈ సమయంలో మనం మనోధైర్యంతో ఉండి ఆ బాణాలని తట్టుకోవాలి. అలా రాముడు పడిపోయాడు. లక్ష్మణుడు పడిపోయిన రాముడిని చూసి ఏడుస్తూ లక్ష్మణుడు కూడా పడిపోయాడు. ఇది చూసి ఇంద్రజిత్ పెద్దగా నవ్వి, మీ వల్ల మా తండ్రి ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాడు. నా తండ్రికి శాంతి కలగడానికి నేను రామలక్ష్మణుల ప్రాణాలు పోయే వరకు బాణాలు కొడతాను అని రామలక్ష్మణుల ఒళ్ళంతా బాణాలు వేస్తున్నాడు. ఇది చూసి అందరూ వస్తున్నారు. వాళ్ళపైన బాణాలు కొట్టేశాడు. తర్వాత ఇంద్రజిత్ వెళ్ళిపోయాడు. ఇదంతా చూసి వానరులు యుద్ధభూమి నుంచి పారిపోతున్నారు. బాణాలు తగిలి సుగ్రీవుడు రామలక్ష్మణుల దగ్గర కూర్చుని ఏడుస్తున్నారు. విభీషణుడు వచ్చి సుగ్రీవుడితో అన్నాడు, సుగ్రీవ, యుద్ధంలో అన్ని సమయాలలో విజయం పొందము. కొన్నిసార్లు ప్రమాదాలు జరుగుతాయి. ఇలాంటి సమయంలో శోకిస్తే చేయవలసిన పని గుర్తుకు రాదు. రామలక్ష్మణుల వల్లంతా బాణాలతో నిండిపోయిన వాళ్లలో కాంతి, మనోధైర్యం తగ్గలేదు అన్నాడు. రామలక్ష్మణుల వంట్లోంచి రక్తం ఏరులుగా కారుతూ శరీరం నీరసిస్తుంది. అది చూసి సుగ్రీవుడికి ధైర్యం చెప్పిన విభీషణుడు ఏడుస్తూ, అయ్యో, రామలక్ష్మణులు విజయం పొందుతారు అనుకొని వచ్చా. ఇప్పుడు మా అన్న రావణుడు నన్ను వదలడు. నేను ఎంత దురదృష్టవంతుడిని అన్నాడు. అప్పుడే అంగదుడు వచ్చి పారిపోతున్న వానరుల్ని తిరిగి రమ్మని అన్నాడు. ఈలోపు ఇంద్రజిత్ రామలక్ష్మణులను సంహరించాను అని రావణుడికి చెప్పాడు. రావణుడు చాలా సంతోషంతో లంకాపట్టణమంతా ఈ విషయం చెప్పి సీతని పుష్పక విమానంలో రామలక్ష్మణుల శరీరాలు ఉన్న చోటికి తీసుకెళ్లి వాళ్ళ శవాలని చూపించి మళ్ళీ ఇక్కడికి తీసుకురండి. వాళ్ళ శవాలు చూశాక నా దగ్గరికి వస్తుంది అన్నాడు. రాక్షసులు సీతమ్మని పుష్పక విమానంలో తీసుకెళ్లి రామలక్ష్మణుల శరీరాలని చూపించారు. సీతమ్మ రామలక్ష్మణుల శరీరం చుట్టూ ఉన్న బాణాలు, పాములు చూసి వారి శరీరం కదలడం లేదు అని భరించరాని దుఃఖంతో, రామా, నీకు ఎన్నో అస్త్రాలు తెలుసు. పంచవటిలో ఒక్కడివే 14,000 మంది రాక్షసులని చంపావు. 100 యోజనాల సముద్రాన్ని దాటి కొన్ని కోట్ల వానరులని తీసుకొచ్చావు. కానీ యుద్ధభూమిలో ఇంద్రజిత్ చేతిలో మరణించావా? ఎంత ఆశ్చర్యమిది అని ఏడుస్తూ, నా వల్ల నీకు ఎన్ని కష్టాలు కలిగాయి. పక్కన ఉన్న సరమ అంది. సీత, నువ్వు బాధపడకు. రామలక్ష్మణులు జీవించే ఉన్నారు. ఒకవేళ వాళ్ళు శరీరాలు విడిచి ఉంటే ఈ పుష్పక విమానం ఎగరదు. అలానే సైన్యాన్ని నడిపించే వీరులు మరణిస్తే సైన్యమంతా అలా ఒక్కటిగా ఒక దగ్గర నిలబడరు. అందరూ ఈ పాటికి పారిపోయేవాళ్ళు. అలానే రామలక్ష్మణుల ముఖాలలో కాంతి తగ్గలేదు. కొద్దిసేపు మూర్ఛలో ఉన్నారు. బెంగ పెట్టుకోకు, సంతోషంగా ఉండు. రాక్షసులలో నేను ఒక్కదాన్నే నీకు ఇలా మంచి మాటలు ఎందుకు చెబుతున్నా అనుకుంటున్నావేమో. నువ్వు వచ్చినప్పటి నుంచి నీ ప్రవర్తన, నీకు నీ భర్తపై ఉన్న ప్రేమ చూసి నేను నిన్ను ఇష్టపడుతున్నా.
అందుకే నేను నీకు ఎప్పుడూ మంచి చేయాలనే చూస్తున్నా అని తిరిగి అశోకవనంకి తీసుకెళ్లారు. సీతమ్మ దుఃఖిస్తూ ఉంది. రాముడికి స్పృహ వచ్చి లేచి లక్ష్మణుడిని చూసి, నా కోసం యుద్ధానికి వచ్చిన నా తమ్ముడు లక్ష్మణుడికి ఏమైనా జరిగితే నేను బ్రతకను. సుగ్రీవుడు రామలక్ష్మణుల్ని కిష్కింధకి తీసుకెళ్లమని విభీషణుడికి చెప్పి నేను యుద్ధం కొనసాగించి రావణుడిని చంపి సీతమ్మని తెస్తాను అని ఇలా మాట్లాడుతుంటే సముద్రం నుంచి పెద్ద శబ్దంతో మెరిసిపోతూ గరుక్మంతుడు రామలక్ష్మణుల దగ్గరికి వచ్చారు. బాణాల రూపంలో ఉన్న పాములు గరుక్మంతుడిని చూసి పారిపోయాయి. గరుక్మంతుడు రామలక్ష్మణుల్ని గట్టిగా కౌగిలించుకునేసరికి వారి ఒంటిపై ఉన్న గాయాలు మాయమై రెట్టింపు తేజస్సుతో ఉన్నారు. రాముడు అడిగాడు, మీరెవరు అని. నేను గరుక్మంతుడిని. ఎవరైతే అన్ని వేళలా ధర్మంతో ఉంటారో అలాంటి వారికి ఈ సమస్త లోకం తోడుగా ఉంటుంది. మీకు నాకు విడదీయరాని బంధం ఉంది. అది నేను ఇప్పుడు చెప్పలేను. కానీ రామ, ఒక్కటి గుర్తుపెట్టుకో, రాక్షసులు మాయాస్వరూపులు. వారు ఇకపై ఇంకా చాలా మాయల ద్వారా యుద్ధం చేస్తారు. మాయ ద్వారా ఇంద్రజిత్ చాలా విషపూరితమైన పాములని బాణాలుగా చేసి వేస్తున్నాడు. దీని నుంచి ఇంద్రుడే తప్పించుకోలేకపోయాడు. అందుకని నీవు చాలా జాగ్రత్తగా ఉండు అని ఎలా వచ్చారో అలా గరుక్మంతుడు వెళ్ళిపోయాడు. ఇదంతా చూసిన వానరులు చాలా సంతోషంతో శబ్దాలు చేస్తున్నారు. ఈ శబ్దాలు విని రావణుడు రాక్షసులని అంతఃపురంపైకి ఎక్కి చూడమన్నాడు. రాక్షసులు చూసి రావణుడి దగ్గరికి పరుగున వెళ్ళి రామలక్ష్మణులు బ్రతికి చాలా ఆరోగ్యంగా ఉన్నారు అన్నారు. రావణుడు ఆశ్చర్యపోయి, ఆ నాగాస్త్రాలు ఇంద్రజిత్ స్వయంగా తన మాయ ద్వారా నిర్మించాడు. అవి చాలా శక్తివంతమైనవి. వాళ్ళు ఎలా బ్రతికారు అని చాలా కోపంతో ధూమ్రాక్షుడు అనే రాక్షసుడిని పిలిచి సైన్యం తీసుకుని రామలక్ష్మణుల్ని సంహరించు అన్నాడు. ఆ రాక్షసుడు బయటికి వచ్చి వానరులని చంపుతుంటే అక్కడ ఉన్న హనుమ ఆ రాక్షసుడిని చంపేశాడు. అలా ఎంతో శక్తివంతమైన రాక్షసులని హనుమ, అంగదుడు, నీరుడు చంపారు. ఈ విషయం తెలుసుకుని రావణుడు ఇక లాభం లేదు, నేను వెళ్లాల్సిందే యుద్ధభూమిలోకి అని బయలుదేరాడు. అలా వస్తున్న వాళ్ళని చూసి రాముడి అడిగాడు, ఎవరు వాళ్ళందరూ? విభీషణుడు చెప్పాడు, అకంపనుడు, నికుంభుడు, అదిగో 10 తలలు 20 చేతులు ఎంతో శక్తివంతమైన వాడు రావణాసురుడు. రాముడు రావణుడిని చూసి, ఎంత కాంతి, ఎంత తేజస్సు, ఇక వీడు ఇంటికి తిరిగి వెళ్ళడు. ఈలోపు సుగ్రీవుడు ఒక పర్వతం తెచ్చి రావణుడిపై వేస్తే తన బాణాలతో దాన్ని పగలగొట్టి సుగ్రీవుడి గుండెల్లోకి బాణాలు వేసేసరికి సుగ్రీవుడు కింద పడిపోయాడు. అలానే ఇంకొంతమంది వానరులపై బాణాలు వేశాడు. ఇది చూసి హనుమ అనుకున్నారు, రావణుడిని ఆపాలి అని తన రథం ముందుకు వెళ్ళి పిడికిలి బిగించి రావణుడి తలపై కొడితే రావణుడు కొద్దిగా తూలి, ఆహా, ఏం కొట్టావురా, యుద్ధం చేస్తే నీలాంటి వాడితో చేయాలి అన్నాడు. హనుమ, నా గుద్దుకి నువ్వు ఇంకా బ్రతికి ఉన్నావా, ఎంత ఆశ్చర్యం, నువ్వు కొట్టు నన్ను, నా శక్తి ఏంటో చూడు. రావణుడు హనుమ వక్షస్థలంపై ఒక్క గుద్దు గుద్దాడు. హనుమ ఎగురుతూ నోట్లో నుంచి రక్తం వచ్చి స్పృహ తప్పి నేలపై పడ్డాడు. ఇది చూసిన నీరుడు రావణుడిని ఎలా అయినా ఆపాలి అని ఒక చీమంతాయి రావణుడి ఒళ్ళంతా కుడుతూ రావణుడికి దొరకడం లేదు. చివరికి నీరుడు దొరికి అగ్నేయాస్త్రం వేశాడు. నీరుడు అగ్ని అంశ నుంచి పుట్టినందుకు ప్రాణాలకి ఏమీ అవలేదు, కానీ రక్తం కక్కుకుని మూర్ఛపోయాడు. ఇది చూసిన రాముడు నేనే స్వయంగా వెళ్ళాలని బయలుదేరుతుంటే లక్ష్మణుడు అడ్డు వచ్చి, ఇలాంటి వాడిని చంపడానికి నీవు ఎందుకు అన్నయ్య, నేను వెళతా, నన్ను ఆశీర్వదించు. రాముడు సంతోషించి పంపాడు. లక్ష్మణుడు బాణాలు రాముడిపై వేశాడు. రావణుడు ఎదురు బాణాలు వేస్తే అవి మధ్యలోనే పడిపోయాయి. రావణుడు శక్తి అనే శక్తివంతమైన బాణం వేశాడు. లక్ష్మణుడు దానిని ఆపడానికి ఎన్ని బాణాలు వేసినా ఆగక లక్ష్మణుడి గుండెకి తగిలి స్పృహ కోల్పోయి పడిపోయాడు. అది చూసి రావణుడు పరుగున లక్ష్మణుడి దగ్గరికి వెళ్ళి ఇతన్ని లంకకి తీసుకుని వెళితే లక్ష్మణుడు లేక రాముడు పడిపోతాడు అని లక్ష్మణుడిని తన 20 చేతులతో ఎత్తడానికి ప్రయత్నిస్తే ఎత్తలేకపోయాడు. అదే సమయంలో మూర్ఛ నుంచి కోలుకున్న హనుమ ఇది చూసి రావణుడిని ఒక్క గుద్దు గుద్దితే పైకి ఎగిరి నోట్లో నుంచి చెవులలో నుంచి రక్తం వచ్చి కిందపడి మళ్ళీ వెంటనే లేచి పరుగున తన రథంలోకి వెళ్ళి కూర్చున్నాడు. లక్ష్మణుడిని హనుమ పైకి ఎత్తి రామచంద్రమూర్తి దగ్గరికి తీసుకెళ్లాడు. లక్ష్మణుడు స్పృహ తెచ్చుకొని, రావణుడు బ్రహ్మగారి శక్తి అస్త్రం ప్రయోగించాడు. అది నా మీదకి వచ్చినప్పుడు మహావిష్ణువుని తలుచుకున్నాను, అందుకనే బ్రతికాను. ఇది విని రాముడు కోపంతో బయలుదేరాడు. హనుమ అడ్డు వచ్చి, స్వామి, ఆ గరుక్మంతుడిపై శ్రీ మహావిష్ణువు ఎలా వెళతాడో
అలా మీరు నాపై కూర్చుని యుద్ధం చేయండి, నేలపై నిలబడి యుద్ధం చేయకండి. తప్పకుండా హనుమ అని రాముడు హనుమపై కూర్చుని యుద్ధానికి వెళ్ళాడు. వాళ్ళని చూసి రావణుడు హనుమపై ఏకదాటి బాణాలు వేయడంతో రక్తం కారుతుంది. అది చూసి రాముడు చాలా కోపంతో రావణుడిపై బాణాలు వేశాడు. రావణుడి రథం, గుర్రాలు, రథసారథి నాశనమై రావణుడు కింద పడ్డాడు. రావణుడి ఖడ్గం, ధనస్సు విరిగిపోయి ఒళ్ళంతా బాణాలతో రక్తం కారుతుంది. రాముడు రావణుడితో అన్నాడు, నీ రథం, గుర్రాలు, ఖడ్గం, ధనుస్సు అన్నీ నాశనమయ్యాయి. నీ కళ్ళల్లో భయం కనబడుతుంది. నీరసించిపోయావు. ఈ రోజుకి నువ్వు వెళ్ళి విశ్రాంతి తీసుకో. రేపు శక్తి తెచ్చుకొని రా. నా శక్తి సామర్థ్యాలు చూడు. రావణుడు అంతఃపురంకి వెళ్ళి అందరినీ పిలిచి, ఈరోజు నేను రాముడి బాణాలతో ఓడిపోయాను. ఒక మనిషి నా రాజ్యానికి వచ్చి నన్ను కొట్టి పోరా వదిలేశాను, రేపు మళ్ళీ రా అన్నాడు. చంపేసినా బాగుండు. నాకు ఒకటి గుర్తుకు వచ్చింది. ఒకనాడు పర్వతాలలో తపస్సు చేసుకుంటున్న వేదవతిని అనుభవించాలి అనుకుని పట్టుకుంటే నీకు స్త్రీ వల్లే నాశనం ఉంటుంది అని శపించింది. ఆ వేదవతే జనక మహారాజుకి సీతగా కూతురిగా దొరికింది. ఆ సీతని నేను తెచ్చిపెట్టుకున్నా. దాని తర్వాతే నా పతనం మొదలైంది. ఒకనాడు కైలాస పర్వతంలో ఉన్న నందీశ్వరుడు శపించాడు. నలకుబేరుడు శపించాడు. ఇన్ని శాపాలు ఋషుల యొక్క ఆవేదన ఎక్కడికి పోతాయి? అందుకే రాముడు వచ్చాడు అని అనుకుంటున్నాను. కానీ నేను అందరినీ ఓడించిన వాడిని. సీతను ఇస్తానా? మొన్న సభలోకి వచ్చి మళ్ళీ నిద్ర వస్తు అని వెళ్ళి పడుకున్నాడు కుంభకర్ణుడు. మీరందరూ వెళ్ళి లేపండి, రేపు యుద్ధం చేస్తాడు. కుంభకర్ణుడు ఒక పర్వతమంత ఆకారంతో పడుకున్నారు. రాక్షసులందరూ కుంభకర్ణుడిని నిద్రలేపడానికి తలుపులు తీస్తే కుంభకర్ణుడి ముక్కులో నుంచి ఊపిరి పీల్చుకునేటప్పుడు కొందరు ఆ ముక్కులోకి వెళ్ళి మళ్ళీ ఊపిరి వదిలినప్పుడు వాళ్ళందరూ బయటికి వచ్చి గోడలకి, తలుపులకి కొట్టుకుని కింద పడ్డారు. ఏం చేస్తే నిద్రలేస్తాడు అని ఇతనికి ఇష్టమైనది తినడం. అందుకని ఇష్టమైన దున్నపోతులని, జింకలని, ఇంకా ఎన్నో జంతువులని చంపి మంచి సువాసన వచ్చేలా వండారు. పెద్ద పెద్ద పాత్రలలో పెట్టి కుంభకర్ణుడి దగ్గరికి తీసుకొచ్చారు. అలానే తనకి ఇష్టమైన మద్యం పెట్టారు. అయినా లేవలేదు. పెద్ద పెద్ద శబ్దాలు చేశారు. కర్రలతో కుచ్చారు. 100 మంది తన చేతిని పట్టుకుని పైకి లేపి కిందకి పడేశారు. చల్లటి నీళ్లు తెచ్చి చెవులలో పోశారు. రాక్షసులు చెవులు కొరికారు. అయినా లేవలేదు. పెద్ద పెద్ద ఏనుగులని ఒంటిపై నడిపించారు. అప్పుడు కొంచెం కళ్ళు తెరిచాడు. మళ్ళీ పడుకుంటాడు అని అందరూ గట్టిగా అరవడం మొదలుపెట్టారు. అప్పుడు కళ్ళు తెరిచి ఒళ్ళు విరుచుకొని గట్టిగా ఆవలించి ఆ సువాసన ఏమిటి అని అక్కడ ఉన్న ఆహారం చూసి అవన్నీ తినేసి మద్యం తాగేసి మళ్ళీ పడుకుంటుంటే వెంటనే రాక్షసులు అన్నారు, ఎన్నడూ లేని ప్రమాదం వచ్చింది. రామచంద్రమూర్తి 100 యోజనాల సముద్రం దాటి లంకాపట్టణంకి వచ్చి తీవ్రమైన యుద్ధం చేస్తున్నాడు. మన వైపు ఉన్న గొప్ప గొప్ప రాక్షసులు ఎందరో మరణించారు. ఇంకా దిక్కులేని పరిస్థితిలో మీ అన్నగారు రావణాసురుడు నిన్ను నిద్రలేపమన్నాడు. అందుకని నువ్వు వెంటనే రావాలి. ఇంతదానికి మళ్ళీ అంతఃపురంలోకి ఎందుకు? యుద్ధభూమికి వెళ్ళి వానరులని తినేసి వస్తాను. రాక్షసులు అన్నారు, మీరు ఒక్కసారి రావణాసురుడి దగ్గరికి వచ్చి మాట్లాడి వెళ్ళండి. కుంభకర్ణుడు రావణుడి అంతఃపురానికి వెళుతున్నాడు. అక్కడ ఉన్న కొన్ని వానరులు ఈయన ఆకారాన్ని చూసి భయపడి పారిపోతున్నారు. రాముడు ఎందుకు వానరులు పారిపోతున్నారు అని లంకాపట్టణం వైపు చూస్తే పెద్ద ఆకారం నడుచుకుంటూ వెళ్ళడం చూసి విభీషణుడిని పిలిచి అన్నారు, ఇంత దూరం నుంచి కూడా పర్వతమంత పెద్దగా కనిపిస్తున్నాడు. దగ్గరికి వస్తే ఎలా ఉంటాడో? ఎవరతను? పుట్టుకతో అలా ఉన్నాడా లేక తపస్సు ద్వారా అలా అయ్యాడా? విభీషణుడు అన్నాడు, అతను మా అన్న కుంభకర్ణుడు. పుట్టిన తర్వాత భూమి మీద ఉన్న అన్ని ప్రాణులని తినడం మొదలుపెట్టి ఇంత పెద్దగా అయ్యాడు. లోకమంతా తల్లడిల్లి ఇంద్రుడిని రక్షించమని అడిగారు. ఇంద్రుడు తన ఐరావతంపై వచ్చి మా అన్నపై గట్టిగా అరిచి ఎందుకు ఇలా అన్ని ప్రాణులని తింటున్నావు అనేసరికి మా అన్నకి కోపం వచ్చి ఐరావతం యొక్క దంతం పీకి ఇంద్రుడిని కొట్టాడు. ఇంద్రుడు వెంటనే బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి విషయమంతా చెబితే బ్రహ్మగారు కుంభకర్ణుడిని తీసుకురమ్మన్నారు. కుంభకర్ణుడిని చూసి బ్రహ్మగారే ఆశ్చర్యపోయారు. ఇలా సృష్టిలో ఉన్న ప్రాణులన్నిటినీ తింటే కష్టమని నువ్వు ఎప్పటికీ నిద్రపోయే ఉండు అని శపించాడు. ఈ విషయం తెలుసుకుని రావణాసురుడు బ్రహ్మగారిని ఏదైనా ఉపశమనం చెప్పమన్నాడు. బ్రహ్మగారు అన్నారు, 6 నెలలు పడుకుంటాడు, తర్వాత ఒకరోజు మెలకువ ఉండి మళ్ళీ 6 నెలలు పడుకుంటాడు.
రామ, మా అన్న రావణాసురుడు యుద్ధం కోసం కుంభకర్ణుడిని నిద్రలేపినట్టుంది. మన సైన్యానికి ఇతను ఒక యంత్రమని చెప్పు. రాక్షసుడు అని తెలిస్తే అందరూ పారిపోతారు. కుంభకర్ణుడు రావణుడి దగ్గరికి వెళ్ళి అన్నాడు, విభీషణుడు చెప్పింది విని ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా. అందరూ చనిపోయాక నన్ను పిలిచావు. ఇప్పటికైనా ఆ సీతని రాముడికి ఇచ్చేస్తే మనకి లంకాపట్టణమైన మిగులుతుంది. రావణుడు కోపంతో అన్నాడు, ఒరేయ్, నేను తప్పే చేసినా నువ్వు నాకు సహాయం చేస్తావని నిన్ను నిద్రలేపించా. అంతేకాని నా తప్పుని ప్రతిసారి గుర్తు చేస్తావని కాదు. నువ్వు రామలక్ష్మణులని చంపి నాకు సహాయం చేస్తావా? చేయి, లేదా ఇక నీకు నాకు సంబంధం లేదు. కుంభకర్ణుడు అన్నాడు, అన్నయ్య, నువ్వు బాధపడకు. నేను తప్పకుండా యుద్ధంలో రామలక్ష్మణుల్ని సంహరించి వస్తాను అని లక్షల సైన్యం తీసుకుని యుద్ధభూమికి వెళ్ళాడు. వానరులు ఇది యంత్రం కదా అని అలా చూస్తూ ఉన్నారు. ఈలోపు సుగ్రీవుడు, హనుమ, అంగదుడు మరికొంతమంది వానరవీరులు పెద్ద పర్వతాలు, చెట్లు తెచ్చి కుంభకర్ణుడి మీద వేస్తున్నారు. అవి అతని మీద పడి ముక్కలుగా రాలిపోతున్నాయి. కుంభకర్ణుడు తన చేతికి దొరికినన్ని వానరులని, బల్లూకాలని తీసుకొని తింటున్నాడు. నమలకుండా మింగడం వలన కొన్ని వానరాలు చెవులు, ముక్కుల నుంచి బయటికి వచ్చి పారిపోతుంటే మళ్ళీ వాటిని తీసుకుని నోట్లో వేసుకుంటున్నాడు. కొన్ని వానరాలని కాలితో తొక్కేస్తున్నాడు. అలా వేల మంది చనిపోతున్నారు. ఇది చూసి వానరులు ఇది యంత్రం కాదు, రాక్షసుడు అని అన్ని దిక్కులా పారిపోతున్నారు. అంగదుడు వారిని పారిపోకుండా ఎదురించమన్నాడు. ఈలోపు సుగ్రీవుడు మళ్ళీ ఒక పర్వతం తెచ్చి వేస్తే చూర్ణమయ్యింది. సుగ్రీవుడిని చూసి నిన్ను విడిచిపెట్టను అని తన శూలంతో కొట్టాడు. సుగ్రీవుడు స్పృహ తప్పాడు. ఇది చూసి హనుమ ఆ శూలం తీసుకుని వంచేశాడు. దానికి హనుమ ఒక్క గుద్దు గుద్దితే రక్తం కక్కుకుని దూరంగా పడిపోయాడు. సుగ్రీవుడు లేచి కుంభకర్ణుడి చెవులు, ముక్కు కొరికేసి డొక్కల దగ్గర చర్మం మొత్తం చీల్చేసరికి విపరీతమైన రక్తం కారడం మొదలైంది. దానికి కుంభకర్ణుడికి కోపం వచ్చి కనిపించిన వానరులు, బల్లూకాలని, తన వాళ్ళైన రాక్షసులని కూడా నోట్లో వేసుకుంటున్నాడు. ఇది చూసి ఎవరు వాడితో యుద్ధం చేయలేకపోయారు. అప్పుడు లక్ష్మణుడు వచ్చి బాణాలు వేస్తుంటే అవి వాడికి తగిలి కింద పడిపోతున్నాయి. కుంభకర్ణుడు అన్నాడు, లక్ష్మణ, బాగానే యుద్ధం చేస్తున్నావు, కానీ నాకు నువ్వు వద్దు. నీ అన్న ఎక్కడ? అతన్ని చంపి వెళ్ళిపోతా. నాకు ఇంతసేపు యుద్ధం చేయడం ఇష్టం లేదు. నేను వెళ్ళి పడుకోవాలి అన్నాడు. లక్ష్మణుడు వానరుల్ని పిలిచి అన్నాడు, వీడు నిలబడితే ఇలానే అందరినీ తినేస్తాడు. కాబట్టి మీరందరూ ఒక్కసారిగా వాడిపై పడి కింద పడేలా చేయండి. అప్పుడు మొదట తినడం ఆపుతాడు. అందరూ వాడిపై పడితే ఒక్కసారి దులిపేసరికి అందరూ కింద పడిపోయారు. అందరూ రామా, నువ్వే దిక్కు, మమ్మల్ని కాపాడు అన్నారు. రాముడు పరుగున వస్తుంటే అది చూసి కుంభకర్ణుడు ఒక పర్వతం పట్టుకుని రాముడిపైకి వస్తున్నాడు. రాముడు బాణాలు వేస్తే అవి తగిలి పడిపోయాయి. ఇంకా శక్తివంతమైన బాణాలు వేస్తూనే ఉన్నాడు. అప్పుడు రక్తం కారుతూ ఉంది. అయినా ముందుకి వస్తున్నాడు. రాముడు వాడి కుడి భుజంపై బాణాలు వేస్తే ఆ చేయి విరిగి కొన్ని వేల వానరాలపై పడి వాళ్ళు చనిపోయారు. తర్వాత రెండో చేయిపై బాణాలు వేస్తే అది విరిగి పడిపోయింది. అయినా ముందుకి వస్తున్నాడు. ఇప్పుడు కాళ్ళు, తలని కోసేశాడు. కుంభకర్ణుడు చనిపోయాడు అని రావణుడికి తెలిసి చాలా బాధపడి, ఎందరో మహానుభావులని ఓడించిన నా తమ్ముడు ఒక మనిషి చేతిలో చనిపోయాడు అని కిందపడి ఏడుస్తున్నాడు. రావణ కుంభకర్ణుల కొడుకులు వచ్చి, మీరు బాధపడకండి, మీరు కోరినట్లుగా ఆ రామలక్ష్మణులని మేము సంహరిస్తాం అన్నారు. మీరైనా వాళ్ళని చంపండి అని పంపాడు రావణుడు. అలా వెళ్ళిన వాళ్ళందరూ చనిపోయారు అని తెలిసి రావణుడు ఇంద్రజిత్ని పిలిచి, నువ్వు వెళ్ళవలసిన సమయం వచ్చింది. ఇంద్రజిత్ యుద్ధభూమిలోకి వెళ్ళాడు. అతని చుట్టూ తన సైన్యాన్ని ఉంచి మధ్యలో హోమం మొదలు పెట్టాడు. అలా చేస్తుంటే అందులోంచి అగ్ని సుడులుగా తిరుగుతుంటే ఒక నల్లని మేకని తెచ్చి తన పళ్ళతో దాని మెడని కొరికి దాన్ని చీల్చి ఆ అగ్నిలోకి వేశాడు. అలా అగ్నిలోకి వేశాక ఆశీర్వాదం పొందాడు. ఎర్రని బట్టలు కట్టుకొని రథం ఎక్కాడు. అతని గుర్రాలు, రథం ఎవరికీ కనబడటం లేదు. బ్రహ్మకి నమస్కారం చేసి ఆకాశంలోకి వెళ్ళాడు. కనీసం శబ్దం కూడా వినబడడం లేదు. ఆకాశంలో మేఘాలని కప్పేశాడు. ఇంద్రజిత్ ఒక్క వానరంని కూడా వదలకుండా వాళ్లపై బాణాలు కొట్టాడు. బ్రహ్మాస్త్రంతో అందరినీ కట్టేశాడు. తర్వాత గట్టిగా నవ్వి, రామ, లక్ష్మణ, ఇప్పుడు మీ వంతు, మరణానికి సిద్ధంగా ఉండండి. రాముడు లక్ష్మణుడితో అన్నాడు, మనల్ని ఇప్పుడు బ్రహ్మాస్త్రంతో బంధించి బాణాలు వేస్తాడు.
ఓర్చుకున్నంత ఓర్చుకుందాం. కనిపించే శత్రువుతో యుద్ధం చేయొచ్చు, కనిపించని వాడితో మనం యుద్ధం చేయలేం. ఇంద్రజిత్ రామలక్ష్మణులపై బాణాలు వేయడంతో వారు కింద పడిపోయి రక్తం కారుతూ ఉంది. వాళ్ళు చనిపోయారు అనుకుని ఇంద్రజిత్ అంతఃపురంకి వెళ్ళి రావణుడికి చెప్పాడు. ఏ అస్త్రం చేత కట్టుబడని హనుమ మాయాశక్తి ఉన్న విభీషణుడు కలుసుకుని అసలు ఎవరైనా బ్రతికారా అని జాంబవంతుడి దగ్గరికి వెళ్ళి స్పృహ ఉందా అన్నారు. జాంబవంతుడు అన్నాడు, హనుమ, నువ్వొక్కడివి బ్రతికితే వానర సైన్యమంతా బ్రతుకుతారు. నువ్వు వెంటనే ఎగిరి హిమాలయ పర్వతంలో కైలాస పర్వతం పక్కన ఔషధి పర్వతం ఉంది. దాని మీద 4 ఔషధాలు నువ్వు తీసుకురావాలి. మృత సంజీవని, దీని వాసన చూస్తే చనిపోయిన వారు బ్రతుకుతారు. విశల్యకరణి, దీని వాసన చూస్తే శరీరంలోకి వెళ్ళిన బాణాలు బయటపడిపోతాయి. సావన్యకరణి, దీని వాసన పీలిస్తే రక్తమంతా కారిపోయి స్పృహ కోల్పోయిన వారికి తెలివి వస్తుంది. సంధానకరణి, దీని వాసన పీలిస్తే విరిగిన ఎముకలు మళ్ళీ మామూలు అవుతాయి. అందుకని ఇవి నువ్వు తీసుకురావాలి అన్న వెంటనే హనుమ తీవ్రమైన వేగంతో ఎగిరి వెళ్ళిపోయారు. ఔషధ పర్వతం వెతుకుతున్నారు. ఔషధ పర్వతం పైన ఉండే ఔషధాలు హనుమ తీసుకెళ్తారని లోపలికి ముడుచుకున్నాయి. హనుమ అన్నారు, రామకార్యం గురించి వచ్చిన నాకు మీరు సహాయం చేయరా అని ఆ పర్వతం మొత్తం పెకిలించి లంకాపట్టణంకి తీసుకొచ్చారు. అప్పుడు ఆ ఔషధాలు వాటి వాసనలు వెదజల్లాయి. అప్పటి వరకు పడిపోయిన రామలక్ష్మణులు, వానరులు లేచారు. అందరూ జై హనుమాన్ అంటున్నారు. హనుమ ఆ పర్వతంని ఎక్కడ నుంచి తెచ్చారో అక్కడ పెట్టేశారు. ఈలోపు సుగ్రీవుడు అక్కడ ఉన్న వానరులకి అగ్ని కాగడాలు తీసుకుని లంకాపట్టణంలోకి వెళ్ళి లంక అంతా తగలబెట్టమన్నాడు. అందరూ వెంటనే వెళ్ళి కనబడ్డ అంతఃపురాలు, ఇల్లు అన్నిటినీ నిప్పు పెట్టేశారు. అక్కడ ఉన్నవన్నీ కాలిపోతున్నాయి. రాక్షసులు కూడా చనిపోతున్నారు. ఎక్కడ చూసినా అరుపులు. రావణుడు ఇంకొంతమంది రాక్షసులని పంపాడు. వాళ్ళని కూడా రామచంద్రమూర్తి, హనుమ, సుగ్రీవ, అంగదుడు సంహరించారు. రావణుడు ఇంద్రజిత్ని పిలిచి మళ్ళీ యుద్ధానికి వెళ్ళమన్నాడు. ఈసారి కూడా ఇంద్రజిత్ హోమం చేసి అంతా చీకటి చేసి ఆకాశంలో మాయమై బాణాలు వేస్తున్నాడు. లక్ష్మణుడు రామునితో అన్నాడు, అన్నయ్య, ఇది 3వసారి. ఈసారి కూడా కనిపించకుండా బాణాలు వేస్తున్నాడు. అన్నయ్య, నాకు అనుమతి ఇవ్వు, నేను బ్రహ్మాస్త్రం ప్రయోగిస్తా. రాముడు అన్నారు, లక్ష్మణ, కొద్దిసేపటి క్రితమే ఇంద్రజిత్ బ్రహ్మాస్త్రం ప్రయోగించాడు. బ్రహ్మాస్త్రం ప్రయోగించినప్పుడు సమస్త భూమండలం క్షోభిస్తుంది. ఒక్కడి కోసం అలాంటి అస్త్రాలు ఉపయోగించకూడదు. బ్రహ్మాస్త్రం ప్రయోగం చేయొద్దు. ఈసారి మనం చాలా పరిశీలనగా బాణాలు ఎక్కడి నుంచి వస్తున్నాయో కనిపెట్టి ఇంద్రజిత్ని సంహరిద్దాం. ఈ మాటలు ఇంద్రజిత్ విని రాముడు ఖచ్చితంగా అన్నది చేస్తాడు, నేను ఏదో ఒక మోసం చేయాలి అని తన మాయ ద్వారా సీతాదేవిని సృష్టించి తన రథంలో కూర్చోబెట్టాడు. అందరికీ కనిపించేలా ఆకాశంలో రథంపై వస్తున్నాడు. హనుమ ఒక పెద్ద పర్వతం తీసుకుని ఇంద్రజిత్ పైకి వస్తున్నాడు. ఇంద్రజిత్ ఒక ఖడ్గం తీసుకుని మాయా సీతమ్మని నరికేసి సీతమ్మతో సహా లంకకి వెళ్ళిపోయాడు. ఇది చూసిన హనుమ ఏడుస్తూ కిందపడి, దుర్మార్గుడా, మహాపతివ్రతరా, రామకాంతరా, నాశనమైపోతావు. నేను నిన్ను వదలను. అయ్యో, సీతమ్మని చంపేశాడు, ఇంకెందుకు ఈ యుద్ధం అని రాముని దగ్గరికి వెళ్ళి చెబితే రాముడు మూర్ఛపోయాడు. లక్ష్మణుడికి విపరీతమైన కోపం వచ్చి, అన్నయ్య, ధర్మం ధర్మం అని దాని చుట్టూ తిరిగావు. ఏం ఫలితమిచ్చింది నీకు? ధర్మం వల్ల రాజ్యం పోయింది, తండ్రి మరణించాడు, సీతమ్మ అపహరించబడింది, జటాయు మరణించాడు, నువ్వు అరణ్యాలలో ఉన్నావు. అధర్మం పట్టుకున్న రావణాసురుడు అంతఃపురంలో సంతోషంగా ఉన్నాడు. ధర్మంతో ఉన్న నువ్వు కష్టపడుతున్నావు. మనం కూడా అధర్మం స్వీకరిద్దాం. విభీషణుడు పరుగున వచ్చి, లక్ష్మణ, ఎంత మాట అన్నావు? సీతమ్మని ఇంద్రజిత్ సంహరిస్తే రావణాసురుడు ఊరుకుంటాడా? ఎంతమంది చెప్పినా వాడు సీతమ్మని విడిచిపెట్టలేదు. ఇంద్రజిత్ చెబితే వింటాడా? ఇంద్రజిత్ మహామాయావి, అంతలోనే మర్చిపోయావా వాడి మాయ? మాయా సీతమ్మని చంపి తీసుకెళ్ళాడు. వాడు ఇప్పుడు ఏం చేస్తాడంటే, ఒక పెద్ద మర్రి చెట్టు ఉంది, అక్కడ అంతా చీకటిగా ఉంటుంది. అక్కడికి వెళ్ళి నికుంభల హోమం చేస్తాడు. నికుంభల దేవతకి హోమం పూర్తి చేసి ఆ అక్షింతలు తను చల్లుకుని యుద్ధరంగంలోకి వస్తే మనం ఎవరం కూడా వాడిని ఆపలేం. మనల్ని రక్షించేవాడు లేడు. సీతమ్మ చనిపోయింది అని మీరు ఏడుస్తుంటే వాడు అక్కడ హోమం చేసేస్తుంటాడు. రామా, నాకు అనుమతి ఇవ్వు. లక్ష్మణుడిని తీసుకెళ్లి ఆ హోమం పూర్తి అవ్వకుండా ఇంద్రజిత్ని సంహరిస్తాడు. రామచంద్రమూర్తి ఆశీర్వదించి హనుమని ఇంకొంతమంది వానరుల్ని ఇచ్చి లక్ష్మణుడిని పంపాడు. ఇంద్రజిత్ తన సైన్యాన్ని కాపలా పెట్టి హోమంకి సిద్ధమవుతున్నాడు.
విభీషణుడు అన్నాడు, లక్ష్మణ, నువ్వు రాక్షస సైన్యం పక్కకి జరిగేలా బాణాలు వేయి. హనుమ, నువ్వు ఆ రాక్షసులని చంపుతుంటే ఆ శబ్దాలకి హోమం చేయలేక రథమెక్కుతాడు ఇంద్రజిత్. లక్ష్మణ, అప్పుడు బాణం వేయు ఇంద్రజిత్ పైన. లక్ష్మణుడు బాణాలు వేశాడు. హనుమ హరవీర భయంకరంగా ఆ రాక్షసులని చంపుతున్నాడు. ఆ రాక్షసులు అరుపులకి ఇంద్రజిత్ అనుకున్నాడు, ముందు ఈ హనుమని చంపి తర్వాత హోమం చేస్తా అని రథం ఎక్కి హనుమ వైపు వచ్చి ఒక భయంకరమైన బాణం వేయడానికి సిద్ధమవుతుంటే లక్ష్మణుడు గట్టిగా అన్నాడు, దుర్మార్గుడా, హనుమతో యుద్ధం ఎందుకు? పౌరుషం ఉంటే నాతో యుద్ధం చెయ్యి. ఇంద్రజిత్ అన్నాడు, ఇంతకు ముందు 2 సార్లు నిన్ను పడేశాను, అయినా నీకు బుద్ధి రాలేదా? మళ్ళీ వచ్చావు అని ఇద్దరూ భయంకరమైన యుద్ధం మొదలుపెట్టారు. లక్ష్మణుడు భూమిపై నిలబడి ఇంద్రజిత్ తన రథంలో 3 పగళ్ళు 3 రాత్రిళ్ళు ఏకదాటిగా బాణాలు వేసుకుంటున్నారు. ఒక్క క్షణం కూడా విశ్రాంతి తీసుకోలేదు. ఆఖరి రోజు లక్ష్మణుడు ఇంద్రజిత్ సారథిని కొట్టేశాడు. ఇంద్రజిత్ ఆ రథాన్ని పట్టుకుని యుద్ధం కొనసాగించాడు. లక్ష్మణుడికి రక్తం కారుతూ ఉంది. ఎన్ని అస్త్రాలు వేసినా ఇంద్రజిత్పై పనిచేయడం లేదు. విభీషణుడు అన్నాడు, లక్ష్మణ, ఇంకా ఆలస్యం చెయ్యకు. అతను మాయాశక్తిని సమకూర్చుకుంటూ చాలా శక్తివంతంగా అవుతున్నాడు. ఏదో ఒకటి చేసి ఇంద్రజిత్ని సంహరించు. లక్ష్మణుడు కోరలు కలిగిన భయంకరమైన ఒక బాణాన్ని తీసి అన్ని మంత్రాలతో సంకల్పం చేసి చివరికి అన్నారు, నా అన్న రామచంద్రమూర్తి ధర్మాత్ముడు, సత్యసంధుడు, దశరథ కుమారుడు, పౌరుషవంతుడు అయితే నా ముందు నిలబడి నాతో యుద్ధం చేస్తున్న ఇంద్రజిత్ చనిపోవుగాక అని బాణం వదిలారు. ఆ బాణం ఇంద్రజిత్ మెడకి తగిలి తన తల శరీరం నుంచి విడిపోయి కింద పడింది. ఇంద్రజిత్ చనిపోయాడని విని రావణాసురుడు తను కూర్చున్న ఆసనం నుంచి కిందపడి ఏడుస్తూ, నా కుమారుడు మహానుభావుడు, ఎవరి చేతిలో ఓడిపోనివాడు ఈరోజు ఇంత దారుణంగా మరణించాడు. ఇంకా నాకు ఈ జీవితం ఎందుకు? అసలు దీనంతటికీ కారణమైన ఆ సీతని చంపేస్తా అని ఒక పెద్ద ఖడ్గం తీసుకొని అశోకవనంకి వెళ్ళి సీతమ్మని చంపబోతే మహాపాశు అనేవాడు వచ్చి, రావణ, ఇంత బ్రతుకు బ్రతికి ఇంత వేదం చదివి ఎంతోమందిని ఓడించి ఎంతోమంది చనిపోయాక ఒక ఆడదాన్ని చంపాడు రావణుడు అనే అపకీర్తి నీకు ఎందుకు? మగాడివి అయితే రేపు యుద్ధం చేసి రాముడిని ఓడించి చంపు. అయితే సరే, రేపు రాముడిపై యుద్ధానికి వెళతాను అని వెనక్కి వచ్చి మరుసటి రోజు రామరావణ యుద్ధం మొదలైంది. రాముడు మండలాకారంలో తన ధనస్సు పెట్టి తన చుట్టూ వృత్తాకారంలో తిరుగుతూ బాణాలు వేస్తుంటే రాముడు కనబడటం లేదు. కేవలం బాణాలు తగులుతూ ఒక అగ్నిచక్రం తిరుగుతున్నట్లు కొన్ని కోట్ల రాక్షసులని చంపేస్తున్నాడు. ఇది చూసి రావణుడు తెల్లబోయాడు. రావణుడు కోపంతో ఇంటి విషయాలు చెప్పింది విభీషణుడు అని బ్రహ్మగారి శక్తి అస్త్రంని విభీషణుడిపై వేయడానికి సిద్ధమవుతుంటే ఇది చూసిన లక్ష్మణుడు రావణుడి చేతిపై బాణంతో కొట్టేసరికి రావణుడు కోపంతో ఆ శక్తి బాణాన్ని లక్ష్మణుడిపై వేశాడు. లక్ష్మణుడి గుండెకి తగిలి కింద పడిపోయాడు. హనుమ లక్ష్మణుడిని ఎత్తుకెళ్లి రాముడి దగ్గర పెట్టారు. ఇది చూసిన రాముడు, నా చేతిలోంచి బాణాలు జారిపోతున్నాయి, నాకు మంత్రాలు గుర్తుకు రావడం లేదు. ఏ దేశం వెళ్ళినా ఎక్కడ ఉన్నా భార్య దొరుకుతుంది, కానీ తోడబుట్టినవాడు మాత్రం ఒక్కడే ఉంటాడు. ఆ జన్మకి ఆ శరీరంతో ఉండగా నువ్వు చెప్పుకోగలిగింది నీ తోడబుట్టిన వాళ్ళని మాత్రమే. ఆ ఆప్యాయత జీవితంలో ఒక్కసారే దొరుకుతుంది. తోడబుట్టిన వాళ్ళు వేరొక చోట దొరకరు. నా లక్ష్మణుడికి ఏమైనా అయితే నేను ఉండలేను అని కోదండం వదిలేశారు. హనుమ అన్నారు, రామా, నువ్వు బాధపడకు, లక్ష్మణుడిని ఎలా బ్రతికించాలో మాకు తెలుసు అని వెంటనే ఆకాశంలోకి ఎగిరి ఉత్తర దిక్కు ఉన్న ఔషధ పర్వతం తెచ్చాడు. సుషేనుడు సంజీవిని ఔషధాన్ని రసం పిండి ఆ వాసన చూపించారు లక్ష్మణుడికి. లక్ష్మణుడు వెంటనే లేచి, ఏడి రావణుడు అన్నారు. రామచంద్రమూర్తి, నేనే యుద్ధం చేస్తాను అని బయలుదేరారు. పైన దేవతలంతా నిలబడి చూస్తున్నారు. రామచంద్రమూర్తి భూమిపై నిలబడి యుద్ధం చేస్తున్నారు. రావణుడు రథంపై యుద్ధం చేస్తున్నాడు. ఇంద్రుడు తన రథసారథి అయిన మాతలిని పిలిచి రామచంద్రమూర్తికి సారథి వహించు అని పంపారు. మాతలి రాముడి దగ్గరికి వెళ్ళి, మహానుభావా రామ, నన్ను ఇంద్రుడు పంపాడు. నేను మాతలి, ఇంద్రుడి రథసారథి. ఇదిగో ఇంద్రుడి రథం, దీనికి ఆకుపచ్చని గుర్రాలు ఉంటాయి, అక్షయ తునీరాలు ఉంటాయి. రామ, మీరు రథాన్ని ఎక్కండి, నేను సారథ్యం వహిస్తాను. మీకు ఇమ్మని శక్తి అనే అస్త్రాన్ని ఇచ్చారు ఇంద్రుడు. రాముడు రథం ఎక్కి అందరినీ యుద్ధం ఆపమని, రాముడో రావణుడో మీరందరూ అలా చూడండి అంతే,
రాముడు రావణుడు బాణాలు వేసుకుంటున్నారు. భయంకరమైన యుద్ధం మొదలైంది. రావణుడు శక్తి అనే అస్త్రాన్ని రాముడిపై వేశాడు. రాముడు ఇంద్రుడు ఇచ్చిన శక్తి అస్త్రాన్ని వేశారు. రెండు ఒకదానికి ఒకటి తగిలి కింద పడిపోయాయి. రాముడు వేగాన్ని పెంచి బాణాలు వేయడంతో రావణుడి ధనస్సు విరిగిపోయింది. అప్పుడు రావణుడి సారథి రథాన్ని దూరంగా పక్కకి తీసుకెళ్లాడు. రావణుడు అన్నాడు, నీచుడా, నా జీవితంలో ఇలాంటి వెనుతిరగడం లేదు. నేను చనిపోయినా పర్వాలేదు, కానీ నువ్వు ఒక పిరికివాడిలా పక్కకి తీసుకువచ్చి దాచావు. ఎంత అపకీర్తి నాకు. నువ్వు శత్రువులకి సహాయం చేస్తున్నావు, నిజం చెప్పు. అందుకే నన్ను పక్కకి తీసుకొచ్చి నన్ను అవమానించావు. సారథి అన్నాడు, నేను ఎంతో కాలంగా మీ దగ్గర పనిచేస్తున్నా. శత్రువులకి సహాయం చేయవలసిన అవసరం నాకు లేదు. నాకు శాస్త్రం మర్యాద తెలుసు. యుద్ధభూమిలో ఉండగా ఎలా రథం నడపాలో తెలుసు. రావణ, నేను ఎంతో కాలంగా మీ ఉప్పు తింటున్నా. 7 రోజులుగా పగలు రాత్రి ఒక్క క్షణం విరామం లేకుండా యుద్ధం జరుగుతుంది. యుద్ధం జరిగేటప్పుడు సమయం చూసి రథాన్ని దగ్గరికి తీసుకెళ్ళాలి లేదా దూరం జరపాలి. గుర్రాలు అలసిపోతున్నాయేమో అని చూసుకోవాలి. వెనుక ఉన్న మిమ్మల్ని చూడాలి. రాముడి యొక్క బాణాల వలన వేడి ఎక్కువై గుర్రాలు నీరసించిపోయాయి. నువ్వు తిరిగి ఆయుధం వేయలేని నీరస స్థితికి వచ్చావు. మిమ్మల్ని రక్షించే బాధ్యత నాపై ఉంది. అంతేకాని బలవంతంగా రథాన్ని అలా ఉంచకూడదు. అందుకే నేను వెనక్కి తెచ్చాను. రావణుడు అన్నాడు, ఎన్ని మాటలు అన్నాను నిన్ను. నువ్వు ఉత్తమ సారథి అని తన చేతికి ఉన్న బంగారు కంకణాన్ని ఇచ్చాడు. ఈ సమయంలోనే లంకాపట్టణంలో భర్తలని కోల్పోయిన రాక్షస స్త్రీలు రావణుడిపై తీవ్రమైన కోపంతో ఇలా మాట్లాడుకుంటున్నారు. ఆ శూర్పణఖని చూశారా ఎలా ఉందో? దాని ముఖానికి అందాల రాముడు కావలసి వచ్చింది. ఆ రాముడిని పొందాలనుకుంది. ఆ రాముడు ఇష్టపడకపోతే ఎంత కక్ష పెంచుకుంది. ఆ రావణుడు సీతని అపహరించేలా చేసింది. ఆ రావణుడు ఎంత మూర్ఖుడు. ఆ రాముడు 14,000 మంది రాక్షసులని చంపాడు అంటే అతను ఎంత శక్తివంతమైన వాడు అని సంధి చేసుకోలేదు. సరే, అప్పుడు తెలియలేదు రాముడు బలశాలి అని. తర్వాత వాలిని చంపి వానర సైన్యంతో ఈ 100 యోజనాల సముద్రాన్ని దాటినప్పుడైనా తెలుసుకోవాలి కదా. విభీషణుడు చెప్పినా వినలేదు. తోడబుట్టిన కుంభకర్ణుడు, తన కుమారులందరూ మరణించారు. వచ్చినవాడు సామాన్యమైన మనిషి కాదు అని ఎందుకు తెలుసుకోలేకపోతున్నాడు? ఎంత చిత్రమైన విషయం ఇది. ఒకానొకప్పుడు రావణుడు బ్రహ్మగారి చేత తన మరణం మనుషుల మాట వదిలేసి మరెవరితో ఉండకూడదు అని వరం పొందాడు. రావణుడు లోకాలన్నిటినీ బాధిస్తూ పంచభూతాలను దిక్పాలకుల్ని కూడా బాధిస్తున్నాడు. దేవతలంతా కలిసి పరమశివుడికి తపస్సు చేశారు. పరమశివుడు సంతోషించి అన్నారు, చాలా తపస్సు కలిగిన రావణాసురుడిని అతనికి మరణం కలిగే విధంగా తనంత తానుగా తపస్సు పోగొట్టుకోవాలి. అలా జరగడం కోసం సీత అనే పేరుతో అమ్మవారు జన్మించబోతోంది. ఆమెని చూసి ఆమెకి వశుడై రావణుడు అనేక విధాలుగా అనకూడని మాటలు అని తన తపస్సు తానే పాడు చేసుకుని మరణించడానికి సిద్ధపడతాడు. మీరు బాధపడకండి అన్నారు అని లంకాపట్టణంలో ఉన్న వాళ్ళందరూ మాట్లాడుకుంటున్నారు. ఇదే సమయంలో చాలా బాణాలు తగిలి రామచంద్రమూర్తి కూడా అలసిపోయి తన రథంలో కూర్చుని ఆలోచిస్తున్నారు రావణుడిని ఎలా చంపాలి అని. ఆకాశంలో దేవతలు, గంధర్వులు, కింపురుషులు, ఋషులు మొదలైన వాళ్ళు నిలబడి ఉన్నారు. అప్పుడే అక్కడికి అగస్త్య మహర్షి రామా రామా అని పైనుంచి కిందకి దిగి, నేను నీకు ఆదిత్య హృదయం ఉపదేశం చేస్తున్నా, స్వీకరించు. ఇది నువ్వు పొందితే నీకు ఏ విధమైన అలసట ఉండదు, భయం పోతుంది. ఇది విన్నంత చేత, చదివినంత చేత నీకు మంగళము, రక్ష కలుగుతుంది. అలాగే శత్రుపీడ తొలిగే మహామంత్రం ఉపదేశం చేస్తున్నా. నీకు విజయం తథ్యం అని బ్రహ్మగారు ఇచ్చిన ఈ దివ్యమైన బాణం స్వీకరించు అని వెళ్ళిపోయారు. రాముడు ఆదిత్య హృదయం 3 సార్లు మననం చేసుకున్నారు. రావణుడు రథంపై వస్తున్నాడు. రాముడు మాతలికి చెప్పారు, శత్రువు వస్తున్నాడు, చాలా జాగ్రత్తగా ఉండు. ఎంతమాత్రం తడబడకు. పాశాలని జాగ్రత్తగా పట్టుకో. ఎందుకంటే ఇవాళ నేను రావణుడిని చంపుతా. నేను చెప్పాను అనుకోకు. నువ్వు ఇంద్రుడి సారథివి, నీకు అన్నీ తెలుసు. నీకు ధైర్యం ఇవ్వాలని చెప్పాను. ఇద్దరు రథాలు ఎదురెదురుగా నిలబెట్టారు. రాముడు రావణ సంహారం చేయాలని అందరూ ప్రార్థిస్తున్నారు. ఒక పక్క వానర సైన్యం, మరో పక్క రాక్షసులు ఆయుధాలు పట్టుకుని శత్రువులని మరిచిపోయి ఆ రామరావణ యుద్ధం అలా చూస్తూ ఉండిపోయారు. ఆకాశమంతా చీకటి అయి వీళ్ళు వేసే లక్షల బాణాలు ఆ చీకటిలో తలుక్ తలుక్మని మెరుస్తూ వెళుతున్నాయి.
రావణుడు తన మాయ ద్వారా రాముడి రథం మరియు గుర్రాలపై బాణాలు వేస్తే అవి వాటిని ఏమీ చేయలేక కింద పడ్డాయి. ఇది చూసి రాముడు రావణుడి రథం, సారథి, గుర్రాలపై బాణాలు వేశారు. వాళ్ళు చేస్తున్న యుద్ధానికి లోకమంతా కదిలిపోతుంది. రాముడు ఒక శక్తివంతమైన బాణం తీసి రావణుడి కంఠంకి గురి చూసి వేస్తే రావణుడి తల కింద పడి మళ్ళీ వెంటనే కొత్త తల వచ్చింది. అలా 100 సార్లు బాణాలు వేయడం, కంఠం కింద పడి మరొక తల రావడం జరిగింది. రాముడు అనుకున్నారు, ఎంతోమందిని ఈ శక్తివంతమైన బాణం ఉపయోగించి చంపాను, దీనికి ఎదురు లేదు. రావణుడు కొంచెం కూడా భయపడకుండా యుద్ధం చేస్తున్నాడు. మాతలి వెనక్కి తిరిగి అన్నాడు, రామా, ఇది సామాన్యమైన యుద్ధం కాదు. ఇంక సమయం వచ్చింది రావణ సంహారానికి. మరచిపోయావా? అగస్త్యముని ఇచ్చిన దివ్యమైన అస్త్రం నీ తూనీరంలో ఉంది, అది ఉపయోగించు. రాముడు ఆ అస్త్రాన్ని తూనీరంలోంచి తీసి ఆ బాణానికి బ్రహ్మాస్త్రం మంత్రం చెప్పేసరికి భూమి ఒక్కసారి కంపించింది. తన వింటినారికి ఆ బాణాన్ని పెట్టి తన చెవిదాకా లాగి భగవంతుడిని స్తోత్రం చేస్తూ శత్రువు అంతమవ్వాలి అని బాణం విడిచిపెట్టేసరికి అది ఒక్క క్షణంలో భయంకరమైన శబ్దం చేస్తూ రావణుడి గుండెల్లోంచి వెళ్ళి భూమికి తగిలి మళ్ళీ లేచింది. రావణుడి చేతిలో ఉన్న ధనస్సు పడిపోయి రథంపై నుంచి భూమిపై పడిపోయాడు. కోదండం పట్టుకున్న రామచంద్రమూర్తి సంతోషించారు. రావణుడు కింద పడిన వెంటనే దేవతలంతా సంతోషపడ్డారు. ఎప్పుడు రావణ సంహారం అవుతుంది అని చూస్తున్న లక్ష్మణుడు, హనుమ, సుగ్రీవుడు, అంగదుడు, కొన్ని కోట్ల వానరులు పరుగెత్తుకుంటూ రాముడి దగ్గరికి వచ్చి కాళ్లపై పడ్డారు. ఆనందంతో పరవశించిపోతున్నారు. హనుమ ఆనందంతో నాట్యం చేస్తున్నారు. చనిపోయిన రావణుడి శరీరం దగ్గరికి వెళ్ళి ఏడుస్తూ విభీషణుడు అన్నాడు, అన్నయ్య, ఆనాడే చెప్పాను, తప్పు చేసింది నువ్వు, దాన్ని సరిదిద్దుకో అని. నా మాట వినలేదు. ఇప్పుడు అందరూ వెళ్ళిపోయారు. ఎలా బ్రతికావు, ఇవాళ నీ పరిస్థితి చూడు ఎలా ఉందో అని ఏడుస్తున్నారు. రాముడు అన్నారు, విభీషణ, నీ అన్న యుద్ధం చేయడానికి భయపడలేదు, చేతకాని వాడిలా ఉండలేదు. యుద్ధం చేసి వీరుడు యుద్ధభూమిలో ఎలా చనిపోవాలో అలా చనిపోయాడు అన్నారు. కొన్ని వేల మంది రావణుడి భార్యలు పరుగెత్తుకు వచ్చారు. రావణ, నువ్వు వెళ్ళిపోయావు, మా ఐదోతనం పోయింది. ఎంత గొప్పగా బ్రతికావు, ఒక మనుషుడి చేతిలో చనిపోయావు. రావణుడి పెద్ద భార్య మండోదరి దుఃఖంతో రావణుడిని కౌగిలించుకొని అంది, ఇవాళ నేను మేలిముసుగు లేకుండా వచ్చినందుకు కోపగించకు. ఎంతటి మహావీరుడవు, దేవతలందరినీ ఓడించావా, కాంచనలంకని నిర్మాణం చేశావా, ప్రపంచంలో ఎవరూ లేనట్టు 10 తలలు 20 చేతులతో ప్రకాశించావా, గొప్ప తపస్సు చేశావా, చివరికి ఒక మనిషి చేతిలో మరణించావు. ఎంత ఆశ్చర్యం నీ జీవితం. ఆ రోజే నేను ఒక మాట చెప్పాను, అన్ని లోకాలలో నీ పేరు చెబితే భయపడిపోయేవారు. అలాంటిది ఒక వానరుడు హనుమ 100 యోజనాల సముద్రాన్ని దాటి వచ్చి నీ ముందు కూర్చుని రాముడు చంపుతా అని ప్రతిజ్ఞ చేసినందుకు ఇవాళ నిన్ను చంపకుండా వదిలేస్తున్నా అని లంకాపట్టణంని కాల్చి ఎలా వచ్చానో అలా వెళ్ళిపోతాను అని వెళ్ళిపోయాడు. ఒక్కడే ఇదంతా చేస్తే నీకు అనుమానం రాలేదు. తనలాంటి వానరులు కొన్ని కోట్లు ఉన్నారు అని చెప్పాడు. నీ జీవితానికి ప్రమాదం వస్తుంది అని నువ్వు అనుకోలేదు. నీ బుద్ధి ఎక్కడికి పోయింది? ఆ రాముడు కోట్ల వానరులని వెంటబెట్టుకుని సేతువును నిర్మింపజేసి సముద్రం దాటాడు. అప్పుడైనా నీకు అనుమానం రావాలి కదా. నీ బుద్ధి అహంకారంతో నిండిపోయింది. దాని ఫలితం చూసావా? చివరికి ఒక మనిషి చేతిలో చనిపోయావా అని వెనక్కి తిరిగి రాముడిని చూసి, ఇతను మనిషి కాదు, ఈయన పరమాత్మ, నిన్ను చంపడానికి వచ్చిన శ్రీ మహావిష్ణువు. ఈయన ఎవరో నీకు తెలియలేదా? అయినా రావణ, నువ్వు రాముని చేతిలో సంహరించబడ్డావు అని లోకం అనుకుంటుంది. కానీ భార్యగా నాకు తెలుసు నువ్వు ఎందుకు చనిపోయావో. నీ ఇంద్రియాలే నిన్ను చంపేశాయి. ఇంత కామమా నీకు? నీకు కొన్ని వేల మంది భార్యలు ఉన్నారు, మహాసౌందర్య రాసులు. వారిలో నువ్వు ఎవరితో ఉన్నా నీ కామము అదుపులో ఉంటుంది. కానీ ఎక్కడో అరణ్యంలో ఉన్న సీతపై కామం పుట్టడం నువ్వు అనుభవించడానికి కాదు, నీ మరణానికి నీకు ఆ కోరిక పుట్టింది. నువ్వు, నీ తమ్ముడు, నీ కొడుకులు, నీ వారు, నీ రాజ్యం అంతా అంతమవడానికి నీకా కోరిక పుట్టింది. లోకంలో మహానుభావులుగా పూజింపబడ్డవారు, గౌరవింపబడ్డవారు పరకాంత వ్యామోహంలో పడి అలానే అంతమైపోయారు. దుష్టబుద్ధి కలవాడా, నీకు అర్థం కాలేదా సీతమ్మ ఎవరో? నేను నీకు చెప్పాను, ఆమెని పెట్టుకొని నువ్వు సాధించేది ఏమీ లేదు.
అనకూడని మాటలోని ఆమె మనసు కష్టపెట్టావు. దానివల్ల ఆమెకి ఏమి నష్టం లేదు, కానీ నువ్వు మరణించావు. గత జన్మలో నువ్వు చేసుకున్న పుణ్యం వలన నువ్వు ఎంతో ఎదిగావు, కానీ అది చాలా వేగంగా ఖర్చు అయింది. నీ ఎదుగుదల రక్షణ లేనటువంటిది. ఎందుకంటే నీ చెడ్డ కర్మల వలన నీకు దైవానుగ్రహం లేక ఒక చిన్న ప్రమాదం కలిగి రక్షణ పోయి పడిపోయావు. అదే నీవు మంచి కర్మలు చేసి ఉంటే దైవానుగ్రహం ఉండి రక్షణ పొందేవాడివి. నీకు మరొక అవకాశం వచ్చి నీ బుద్ధి మారి జీవించేవాడివి. ఈ లంకాపట్టణంలో ఒక్క విభీషణుడు మాత్రమే బ్రతికున్నాడు. ఇంతటి పాపుల మధ్యలో కూడా పుణ్యం చేసి ఇవాళ దాని ఫలితాన్ని అనుభవించబోతున్నాడు. రావణ, ఆ సీత నాకన్నా గొప్ప కులంలో పుట్టిందా? నాకన్నా గొప్ప రూపవత? ఎందులో నాకన్నా గొప్పది? నీ దురదృష్టం, నీకు సీత నాకన్నా గొప్పగా కనపడింది. రావణ, పెద్దల ఆశీర్వాదం లేదా నీ అదృష్టం వలన అపారమైన ఐశ్వర్యం పొందొచ్చు. దానవరాజు అయిన మయుడు నా తండ్రి. లోకాలన్నిటినీ గెలిచినవాడు నా భర్త. ఇంద్రుడిని జయించినవాడు నా కొడుకు. నేను ఉన్నది బంగారంతో చేసిన రాజ్యం కాంచనలంక. కానీ ఇది నిలబడలేదు. ఇవాళ భర్త లేడు, కొడుకు లేడు, రాజ్యం లేదు, బంధువులు లేరు. నా పరిస్థితి ఇలా ఎందుకు అయ్యింది? నువ్వు చేసిన మహాపాతకం వలన నేను విధవనయ్యాను. 10 నెలలు ఆ సీతమ్మని కన్నీళ్లు పెట్టించావు అని ఏడుస్తుంటే రాముడు అన్నారు, ఆ తల్లి చాలా శోకించింది. ఆమెని లోపలికి తీసుకెళ్ళండి. రాముడు విభీషణుడితో అన్నారు, కొడుకులు లేరు కదా, నువ్వు రావణుడికి అంతిమ సంస్కారం చెయ్యు. రామ, మా అన్న బ్రతికి ఉన్నంతకాలం అధర్మంతో బ్రతికాడు, అబద్ధాలు చెప్పాడు, పరస్త్రీల వెంట పడ్డాడు. సంస్కారం లేదు, అందుకే అంతిమ సంస్కారం చేయవలసిన పని లేదు. ఆ శరీరాన్ని అలా వదిలేద్దాం. ఇలాంటి వాడికి అంత్యక్రియలు చేయడానికి నాకు మనసు రావడం లేదు. రామ, రేపటి రోజు లోకమంతా నన్ను అంటుంది, విభీషణుడు ధర్మాత్ముడు అంటారు, కానీ అన్న చనిపోతే అంత్యక్రియలు చేయను అన్నాడని. కానీ ధర్మాత్ముడైన విభీషణుడు ఎందుకు అలా అన్నాడు అని విషయం తెలుసుకొని విభీషణుడు మంచి పని చేశాడు అంటుంది లోకం. అందుకు నేను చేయను. రాముడు అన్నారు, ఒక వ్యక్తి ఏ శరీరంతో ఇన్ని దుర్మార్గాలు చేశాడో ఆ శరీరం వెళ్ళిపోయాక శత్రుత్వం కూడా పోయింది. అంతిమ సంస్కారం చేయకపోతే ఉత్తమగతులకి వెళ్ళడు. నువ్వు చెయ్యను అంటే నువ్వు నా స్నేహితుడివి కాబట్టి నీ అన్న నాకు అన్నలాంటి వాడే. రావణుడికి నేను అంత్యక్రియలు చేస్తాను. ఇది విన్న విభీషణుడు రావణుడికి అంత్యక్రియలు చేశాడు. రాముడు లక్ష్మణుడిని పిలిచి, ఆనాడు తన వాళ్ళని కాదని నా దగ్గరికి వచ్చి శరణాగతి చేసిన విభీషణుడికి పట్టాభిషేకం చేయండి అని సముద్రపు నీళ్లు తెప్పించి లంకాపట్టణంకి రాజుని చేశారు. తర్వాత హనుమని పిలిచి, హనుమ, ఇవాళ విభీషణుడు రాజు అయ్యాడు కనుక నువ్వు విభీషణుడి అనుమతి తీసుకుని లంకాపట్టణంలోకి వెళ్ళి సీతమ్మకి చెప్పు, రాముడు సుగ్రీవుడి విభీషణుడి సహాయంతో రావణ సంహారం చేసి లంకాపట్టణంని స్వాధీనం చేసుకుని క్షేమంగా ఉన్నాడు అని చెప్పు. విభీషణుడికి పట్టాభిషేకం చేసినందుకు ఇది నా మిత్రుడి రాజ్యం కాబట్టి సీతమ్మ తన ఇంట్లో ఉన్నట్లే భావించి బెంగ పెట్టుకోవద్దు అని చెప్పు. హనుమ ఒక్క దూకుతో సీతమ్మ దగ్గరికి వెళ్ళాడు. సీతమ్మ తపస్సులో ఉంది. హనుమ అన్నారు, తల్లి, రాముడు సుగ్రీవుడు విభీషణుడి సహాయంతో రావణుడిని సంహరించి విభీషణుడికి పట్టాభిషేకం చేశారు. నువ్వు నీ శోకాన్ని వదిలిపెట్టు. రాముడి మిత్రుడైన విభీషణుడి రాజ్యంలో ఉన్నావు. సీతమ్మ అంది, ఎంత మంచి మాట చెప్పావు హనుమ అని అలా ఒక్క క్షణం ఆలోచిస్తూ హనుమని చూశారు. హనుమ అన్నారు, తల్లి, ఎందుకు ఏమీ మాట్లాడటం లేదు? హనుమ, 10 నెలల నుంచి ఈ మాట వింటానా అని తపస్సు చేశా. నువ్వు వచ్చి నిజంగా ఈ మాట చెప్పేసరికి నాకు మాటలు రావడం లేదు. ఆనందంతో ఉన్నాను. నువ్వు నాకు చెప్పిన ఈ ఆనందకరమైన మాటకి నీకు నేను ఏమి ఇవ్వగలను? నా దగ్గర ఏమీ లేదు. నా కుమారుడా, నీకు ఎన్ని గుణాలు ఉన్నాయి. మధురాతి మధురంగా మాట్లాడతావు. గొప్ప బుద్ధి ఉంది. నీ మాటలు వినడం వలన ఇతరుల బాధలు పోతాయి. వీర్యము, పరాక్రమము, తేజస్సు ఉంది. ఇంకా ఎన్నో గుణాలు ఉన్నాయి. నిన్ను చూసి పొంగిపోతున్న నా కుమారుడా. సీతమ్మ కుమారుడు అన్నందుకు హనుమ చాలా సంతోషించారు. హనుమ అన్నారు, తల్లి, నువ్వు నా గురించి ఇన్ని మాటలు చెప్పావు కదా, నాకు ఒక వరం ఇస్తావా? అమ్మ, గతసారి నేను వచ్చినప్పుడు ఈ శిశుపా వృక్షం పైన కూర్చొని చూశాను. ఈ రాక్షస స్త్రీలు నిన్ను ఎన్ని మాటలు అన్నారు. నువ్వు బ్రతికి ఉండగా వాటాలు వేసుకున్నారు వీళ్ళందరూ. నాకు అనుమతి ఇవ్వు, వీళ్ళని మామూలుగా చంపను.
సీతమ్మ అంది, హనుమ, వాళ్ళు దాసీలు. రావణుడు ఏం చెబితే అది చేస్తారు. వాళ్ళది కాదు దోషం. నీ ప్రభువు నీకు ఏమి చెబితే అది చేయలేదా? అలానే వాళ్ళు కూడా. ఈ మాట నువ్వు అనకూడదు. వాళ్ళకి నా రక్ష. గతంలో నేను చేసిన పాపం ఏదో ఉంది. అందుకే ఇన్ని కష్టాలు పడ్డాను. ఆ పాపం పోయింది. ఇవాళ మంచి మాట విన్నాను. హనుమ అన్నారు, ఇలా మాట్లాడడం నీకే చెల్లింది తల్లి అని నమస్కారం చేసి రామచంద్రమూర్తి దగ్గరికి వచ్చి అన్నారు, సీతమ్మ మిమ్మల్ని చూడాలనుకుంటుంది. ఇది విన్న రాముడు ఒక్క క్షణం అలా కూర్చుని కళ్ళ నిండా నీళ్లు వచ్చి చాలా శోకంతో విభీషణుడిని పిలిచి అన్నారు, విభీషణ, నువ్వు సీతమ్మ దగ్గరికి వెళ్ళి నేను చెప్పాను అని చెప్పు. తలస్నానం చేసి పట్టువస్త్రం కట్టి అలంకారాలు చేసుకోవాలి అని. సీతమ్మని నా దగ్గరికి తీసుకురా. విభీషణుడు ఆశ్చర్యపోయి సీతమ్మ దగ్గరికి వెళ్ళి రాముడు చెప్పిన విషయం చెప్పారు. సీతమ్మ అంది, నాయనా విభీషణ, నేను ఎలా ఉన్నానో అలా తొందరగా రాముడిని చూడాలని ఉంది. విభీషణుడు అన్నారు, ఇది రామ ఆజ్ఞ తల్లి. సీతమ్మ సరేనంది. అంతఃపుర కాంతలు వచ్చి సీతమ్మని అలంకరించి ఒక పల్లకిలో సీతమ్మని రామచంద్రమూర్తి దగ్గరికి తీసుకెళుతున్నారు. విభీషణుడు రాముడికి చెప్పారు, సీతమ్మని పల్లకిలో తీసుకొస్తున్నారని. ఇది విని రాముడు ఒక్కసారిగా ఆనందం, దీనత్వం, కోపం పొందాడు. ఇక్కడ ఒక విషయం పరిశీలిద్దాం. రాముడు సీతమ్మని చూడబోతున్నాను అని ఆనందం, సీతమ్మని బాధ పెట్టవలసి వస్తుంది అని దీనత్వం, లోకానికి నిరూపించడానికి సీతమ్మని బాధ పెట్టవలసి వస్తుందని కోపంగా ఉన్నారు. రాముడు సీతమ్మని అలంకరించుకుని రమ్మనడానికి కారణం, సీతమ్మ మామూలు స్త్రీ కాదు, కాబోయే మహారాణి. ఇన్ని నెలలుగా రాక్షసుల మధ్య ఉంది. చాలా బాధతో దీనంగా ఉన్న ఆమెని రాముడే కాదు, అక్కడ ఉన్న సమస్త వానరులు చూస్తారు. అందుకని సీతమ్మని అలంకరించుకుని రమ్మన్నారు. అలాగే లోకంలో ఒక్క విషయం ఒక దగ్గర జరిగితే అది 10 మంది 10 రకాలుగా అనుకుంటారు. రాముడికి సీతమ్మపై, సీతమ్మకి రాముడిపై ఎనలేని ప్రేమ ఉంది. దాన్ని ఎవరూ నిరాకరించలేరు. కానీ రాముడు సీతమ్మని వెంటనే స్వీకరించి ఉంటే లోకం అంటుంది, ఎంత వెర్రివాడు రాముడు. 10 నెలలు బాధతో ఉపవాసం చేసిన సీతమ్మే ఇంత అందంగా ఉంటే రావణుడు అపహరించినప్పుడు ఇంకెంత అందంగా ఉందో. ఈ సీతమ్మ ఏ తప్పు చేయకుండా ఉండి ఉంటుందా? ఆ రావణుడు ఏమి చేయకుండా 10 నెలలు ఊరికెనే పెట్టుకున్నాడా? రాముడు అలా స్వీకరించాడేమిటి? పెళ్ళాం పిచ్చి చాలా ఉంది అని లోకం ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. భార్యని ప్రాణంగా ప్రేమించే భర్త తన భార్య గురించి ఎవరైనా చెడుగా మాట్లాడితే తట్టుకోలేరు. పైగా సీతమ్మ కాబోయే మహారాణి. ఆమె గౌరవం చాలా ముఖ్యమైనది. రాముడు లోకం ఇలా మాట్లాడకూడదని తను ఎంతో శోకించి సీతమ్మని బాధ పెడితే తప్ప లోకానికి సీతమ్మ ఏమిటో తెలియదు. మనుషులకి ప్రధానమైనది నడవడిక. తన భార్య గొప్పదనం తను నిరూపించుకోవాల్సిన అవసరం వచ్చింది. ఇంత జాగ్రత్త పడినా సీతమ్మ అగ్నిప్రవేశం చేసి నిరూపించుకున్నా లోకం వదలలేదు. ఆమె మామూలు స్త్రీ అయితే అది కేవలం ఒక కుటుంబం వరకు ఉండేది. కానీ ఆమె ఒక రాజ్యానికి మహారాణి. రాజుని చూసి ప్రజల ప్రవర్తన ఉంటుంది. రాజుని, ఆయన భార్యని ప్రజలు గౌరవించకపోతే రాముడు రామరాజ్యం చేసేవాడు కాదు. మనం ఇన్ని వేల సంవత్సరాల తర్వాత కూడా రాముడి గురించి తెలుసుకునే వాళ్ళం కాదు. ఇందులో సీతమ్మ చేసిన తప్పేమీ లేదు. పరిస్థితులు అలా వచ్చాయి. లోక కళ్యాణం కోసం కొన్ని త్యాగాలు తప్పవు. మనుషుల మనస్తత్వం, వారి నడవడిక గురించే ఈ రామాయణం. ఇలాంటి లోకంలో ఒక నాయకుడు ఎలా ఉండాలి, అతని ప్రవర్తన వలన తన చుట్టూ ఉన్న వాళ్ళు, తన ప్రజలు ఎలా మారుతారు అనేదే ఈ రామాయణం. అందుకే రాముడు సకల గుణాభిరాముడు అయ్యాడు. రాముడు, సీత వేరు కాదు, వాళ్ళిద్దరూ ఒక్కటే. అందుకని ఈ అగ్ని పరీక్ష రాముడికి కూడా. ఎన్నో వేల సంవత్సరాలుగా వింటున్నాం రామాయణాన్ని. మనమే నమ్మము. మనకి ఎన్ని అనుమానాలో ఈ రామాయణం పైన. రాముడు విభీషణుడితో అన్నాడు, పల్లకిలో ఎందుకు తీసుకొస్తున్నారు? నడుచుకుంటూ రమ్మనండి. సీతమ్మ పల్లకి దిగి నడుచుకుంటూ వస్తుంటే కొన్ని కోట్ల వానరులు ఒకరిపై ఒకరు పడి అదిగో సీతమ్మ అని చూస్తున్నారు. వీళ్ళందరినీ చూసి సుగ్రీవుడు వాళ్ళందరినీ దూరంగా తోయమన్నాడు. ఇది చూసి రాముడు అన్నారు, ఈ సీతమ్మ కోసమే వాళ్ళందరూ వాళ్ళ ప్రాణాలు పణంగా పెట్టి యుద్ధం చేశారు. వాళ్ళందరినీ అలా తోయకండి. అందరూ సీతను చూడవలసిందే. నేను పక్కన ఉండగా సీతని చూడడం తప్పేమీ కాదు. రామచంద్రమూర్తి ఇలా ప్రవర్తిస్తున్నారు అని అందరూ ఆశ్చర్యపోతున్నారు.
సీతమ్మ రాముడు సంతోషంగా లేరని తెలుసుకొని కళ్ళల్లో నీళ్లతో ఏడుస్తూ రాముడి దగ్గరికి వచ్చి నమస్కారం చేసి రామా అని ఏమీ మాట్లాడలేక నిలబడిపోయింది. రాముడు అన్నారు, శత్రువుని జయించాను, నిన్ను పొందాను. రాముడి భార్యని రావణుడు అపహరిస్తే రాముడు ఏమీ చేయలేదు అని అపవాదు వస్తుంది. అందుకని రావణుడిని సంహరించి నిన్ను రక్షించాను. నేను ఇదంతా చేసింది ఇక్ష్వాకు వంశంలో జన్మించినందుకు నా పేరు ప్రఖ్యాతులు నిలబెట్టుకోవడానికి ఇదంతా చేశాను. చాలా కాలం రాక్షసుల గృహంలో ఉన్నందుకు ఇవాళ నీ ప్రవర్తన శంకింపబడింది. అందుకని నేను నిన్ను చూడలేకపోతున్నాను. సీత, అందరికీ తెలుసు నువ్వు సౌందర్య రాశివని. దుష్టచూపు ఉన్న రావణుడు నిన్ను చూడకూడని విధంగా చూశాడు. బలవంతంగా నీ జుట్టు పట్టుకుని లాగాడు. వాడి తొడపై నిన్ను కూర్చోబెట్టుకున్నాడు. వాడి గుండెలపై నిన్ను వేసుకున్నాడు. నిన్ను 10 నెలలు అశోకవనంలో పెట్టాడు. నువ్వు వయసులో ఉన్నావు, నువ్వు ఖచ్చితమైన నడవడికతో ఉన్నావు అని ఎలా నమ్మను? లోకమంటుంది భర్తని అతిక్రమించిన స్త్రీకి ఇంకా ఎంతమందితో ఉంటే ఏమవుతుంది అని. అందుకని సీత, నీ ఇష్టం. నీ మనసుకి ఎవరు నచ్చితే వారితో వెళ్ళిపో. లక్ష్మణుడితోనా, లేక భరతుడితోనా, లేక సుగ్రీవుడితోనా, లేక విభీషణుడితోనా, లేదా నీ ఇష్టం. నువ్వు ఎవరితోనైనా వెళ్ళిపోవచ్చు. నేను నీకు అనుమతి ఇస్తున్నా. నీతో నాకు ఎలాంటి అవసరం లేదు ఇంకా. సీతమ్మ అంది, మహానుభావ, నన్ను చిన్నతనంలో పెళ్లి చేసుకుని చాలా కాలం మనం కలిసి దాంపత్యం చేశాము. నీపైనే మనసు పెట్టుకున్న దాన్ని. నేను ఎలాంటి దాన్నో నీకు తెలియదా? నేను అంత నడవడిక లేని స్త్రీలా నీకు కనబడుతున్నానా? నిజంగా నువ్వు నన్ను అనుమానించిన వాడివి అయితే ఆనాడు హనుమని నా దగ్గరికి ఎందుకు పంపించావు? నేను రాక్షసుల మధ్యలో ఉన్నానని తెలుసుకుని అప్పుడే హనుమని మళ్ళీ పంపించి ఉంటే నేను చనిపోయేదాన్ని కదా. జయాపజయాలు దైవ నిర్ణయం. అలాంటప్పుడు నీ ప్రాణాలకి తెగించి నన్ను ఎందుకు కాపాడావు? నీకు నాపైన ప్రేమ ఉంది కాబట్టే ఇవన్నీ చేశావు. కానీ ఇవాళ ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు? ఓ, నేను స్త్రీని కదా, స్త్రీతో ఏదైనా మాట్లాడొచ్చు అనుకుంటున్నావా? నువ్వు అందాల రాముడివి. నువ్వు కూడా దూరంగా ఉన్నావు కదా. నా భక్తి, నా ప్రవర్తన, నా ప్రేమ అన్నిటినీ వెనక్కి తోసేసి కేవలం నేను ఇక్కడ ఉన్నానని నాపై నింద వేస్తున్నావు. నేను బ్రతికి ఉంటే రాముడి ఇల్లాలిగా బ్రతుకుతా, లేదా రాముడి భార్యగా చనిపోతా. ఒక్కసారి అపనింద పడ్డాక ఇక నాకు ఈ జీవితం వద్దు. లక్ష్మణ, చితిపేర్చు. లక్ష్మణుడి కళ్ళు ఎర్రగా అయి మొదటిసారిగా తన అన్న రాముడిని కోపంగా చూశారు. రాముడు కూడా లక్ష్మణుడిని కోపంగా చూసేసరికి ఏమి చేయాలి అని చితిపేర్చారు. సీతమ్మ అంది, ఆనాడు నన్ను బలవంతంగా రావణుడు నన్ను అపహరిస్తుంటే నా శరీర బలంతో రావణుడితో పోరాడలేక రావణుడు నన్ను అపహరించాడు. నా మనసు రాముడిపైనే ఉండినదాన్నైతే, ఎల్లప్పుడూ రాముడి ధ్యానంలోనే ఉన్నదాన్నైతే, పంచభూతాలు, అన్ని దిక్కులు, సూర్యుడు చంద్రుడు సాక్షులుగా నా మనస్సు ఒక్క క్షణం కూడా రాముడిని విడిచిపెట్టని దాన్ని అయితే ఈ అగ్ని నన్ను రక్షించుగాక అని అగ్నిలోకి దూకేసింది సీతమ్మ. ఇక్కడ ఒక విషయం చెప్పాలి. సీతమ్మ రక్షించమని అగ్నిలోకి ఎందుకు దూకింది అంటే, సీతమ్మకి కూడా తెలుసు రాముడు లోకం తనని తప్పుగా అనుకుంటుంది అని ఆమెని బాధ పెట్టాడని. అగ్నిలోంచి అగ్నిదేవుడు సీతమ్మని తీసుకొని పైకి వచ్చి అన్నాడు, రామా, ఈ తల్లి మహాపునీత, గొప్ప ప్రవర్తన ఉన్నది. కనీసం కంటితో కూడా దోషం చేయలేదు. రాక్షస సంహారం కేవలం సీతమ్మ పాతివ్రత్యం వల్ల జరిగింది. నేను సమస్త జీవుల కర్మలని చూస్తుంటాను. రామ, సర్వకాలములో నీ నామం చెప్పుకుంది. ఈ సీతమ్మని నువ్వు స్వీకరించు. రాముడు అన్నారు, మహాప్రభో, ఈ సీత ఎల్లప్పుడూ నాయందే మనసు పెట్టుకుని ఉంది అని నాకు తెలుసు. సీతమ్మని రావణుడు తాకలేడు అని నాకు తెలుసు. కానీ ఈ విషయం రేపటి రోజున లోకమంతటా తెలియాలి. సీతమ్మ నడవడిక ఎలాంటిదో లోకానికి నేను చెప్పాలనుకున్నాను. నా మనసు కదిలిపోయింది నా సీత అగ్నిలోకి వెళుతుంటే. లోకం చాలా క్రూరమైనది. నోరు ఉంది అని ఎవరు ఇష్టం వచ్చినట్టు వాడు మాట్లాడతాడు. అందుకని అంత ధైర్యంగా ఎంత శోకం ఉన్నా, సీతమ్మ చితిప్రవేశం చేస్తున్నా అలా ఉండిపోయాను. రాజు అవ్వబోయే నేను ఎవరూ నా భార్య యందు వేలు పెట్టి చూపించకుండా ఉండాలి అని ఇలా చేయవలసి వచ్చింది. సీతారాములు సంతోషంగా ఒకటయ్యారు. ఇంద్రుడు రాక్షసులని సంహరించినందుకు ఏదైనా వరం కోరుకు అని రాముడిని అన్నారు. రాముడు అడిగారు, నాతో యుద్ధానికి వచ్చిన చాలా వానరులు, బల్లూకాలు చనిపోయాయి. వాటిని తిరిగి బ్రతికించి యుద్ధభూమిలో కాళ్ళు చేతులు విరిగిన వానరులకి
సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చి ఇక మీదట అవి ఎక్కడ ఉన్నా వాటికి తినడానికి పండ్లు, తాగడానికి నీళ్లు ఉండేలా వరం అడిగారు. చనిపోయిన వానరులు బ్రతికి కాళ్ళు చేతులు విరిగి ఆరోగ్యంగా అయిన వానరులన్నీ చాలా సంతోషపడ్డాయి. ఆ రోజు రాత్రి అక్కడ పడుకొని మరుసటి రోజు రాముడు విభీషణుడితో అన్నారు, మేము అయోధ్యకి కాలినడకన వెళ్ళడానికి చాలా సమయం పడుతుంది. మేము తొందరగా వెళ్ళే ఏర్పాటు ఏదైనా చేయగలవా? విభీషణుడు అన్నారు, ప్రభు, మన దగ్గర పుష్పక విమానం ఉంది. నేను వెంటనే తెస్తాను. కానీ నాది ఒక కోరిక. సీతమ్మ పట్టుచీర కట్టి అలంకరించినట్టుగా మీరు కూడా అలా అలంకరింపబడి నేను ఇచ్చే బహుమతులు తీసుకోవాలని నా కోరిక. రాముడు అన్నారు, అక్కడ నా తమ్ముడు జటలు కట్టుకొని మట్టి పట్టిన బట్టలు కట్టుకొని నా పాదుకలు పెట్టుకొని అన్నయ్య అంటూ నా గురించే శోకిస్తూ రాజ్యం చేస్తున్నాడు. నా భరతుడు అలా ఉంటే నేను అలంకరించుకోలేను. నాకు తొందరగా భరతుడిని చూడాలని ఉంది. ఈ మాట విని విభీషణుడు బాధతో నాకు నా అన్నకు ఇలాంటి అనుబంధం లేదే అనుకొని పుష్పక విమానం ఏర్పాటు చేశారు. రామచంద్రమూర్తి అందరితో అన్నారు, మీరందరూ మీ కుటుంబాల దగ్గరికి వెళ్ళి సంతోషంగా ఉండండి. అందరూ అన్నారు, మాకు మీతోనే ఉండాలని ఉంది. చాలా కాలం మీతో ఉన్నందుకు మిమ్మల్ని విడిచిపెట్టి ఉండలేము. మేము కూడా మీతో అయోధ్యకి వస్తాం. మిమ్మల్ని ఇబ్బంది పెట్టం. ఎక్కువ రోజులు ఉండం. మిమ్మల్ని కన్న మీ తల్లిని ఒక్కసారి చూస్తాం. మీరు పట్టాభిషేకం చేసుకుని సింహాసనం పైన కూర్చుంటే చూస్తాం. రాముడు అందరినీ రమ్మన్నారు. అందరూ సీతారాములకి జై అంటూ బయలుదేరారు. అలా పుష్పక విమానం ఆకాశంలో ఎగురుతూ వెళుతుంది. అలా వెళుతుంటే రాముడు సీతమ్మకి ఎక్కడెక్కడ వాళ్ళు ఏమేమి చేశారో చూపిస్తూ చెబుతున్నారు. కిష్కిందని చూపిస్తుంటే సుగ్రీవుడు రాముడి దగ్గరికి వచ్చి, రామ, నా భార్యలైన రుమ, తారలని కూడా తీసుకెళదాం అన్నారు. రాముడు సరేనన్నారు. పుష్పక విమానం కిష్కిందలో ఆగిన తర్వాత సుగ్రీవుడు త్వరగా వెళ్ళి రుమ, తారలతో పాటు మరికొంతమంది వానర స్త్రీలను కామరూపం ద్వారా మనుషులుగా అయ్యి పుష్పక విమానంలోకి ఎక్కి అయోధ్యకి బయలుదేరారు. మధ్యలో భరద్వాజ మహర్షి ఆశ్రమం దగ్గర ఆగి మహర్షికి నమస్కారం చేశారు. మహర్షి అన్నారు, రామ, నేను నా దివ్యశక్తితో నువ్వు రావణ సంహారం చేసింది తెలుసుకున్నా. చాలా సంతోషించాను. ఈరోజు నువ్వు ఇక్కడే ఉండి నా ఆతిథ్యం తీసుకుని రేపు వెళ్ళు. రాముడు సరేనన్నారు. రాముడు హనుమని పిలిచి, ఇక్కడ నుంచి గంగానది దాటితే అటువైపు ఒడ్డున గుహుడు ఉంటాడు. నా క్షేమ సమాచారం చెప్పి నందిగ్రామం వెళ్ళి భరతుడిని కలిసి నా రాక గురించి చెప్పు. హనుమ బయలుదేరి గుహుడిని కలిసి భరతుడి దగ్గరికి వెళ్ళారు. భరతుడికి జరిగిన విషయాలన్నీ చెప్పారు. భరతుడు చాలా సంతోషంతో పట్టాభిషేకానికి అవసరమైనవన్నీ ఏర్పాటు చేసి అయోధ్యలోని ప్రజలకు రాముడు వస్తున్నాడని చెప్పేసరికి ప్రజలందరూ నందిగ్రామంకి వచ్చారు. పుష్పక విమానంలో రాముడు నందిగ్రామంకి వచ్చారు. భరతుడు రాముడి పాదుకలు పట్టుకొని పరుగున వెళ్ళి పాదుకలు తొడగమని ఇచ్చారు. భరతుడు అక్కడ ఉన్న వానరులని కౌగిలించుకొని, మా అన్నయ్యకి మీరందరూ సహాయం చేశారు అని ఆనందపడ్డారు. రాముడు పుష్పక విమానంని కుబేరుడి దగ్గరికి వెళ్ళమని చెప్పాడు. తర్వాత భరతుడు అన్నాడు, అన్నయ్య, మీ ప్రతినిధిగా ఈ రాజ్యాన్ని పరిపాలించాను. నువ్వు ఎలా ఇచ్చావో అలా నీకు ఈ రాజ్యాన్ని ఇస్తున్నా, స్వీకరించు. రామచంద్రమూర్తి స్వీకరించారు. శత్రుఘ్నుడు రాముడికి మంగళ స్నానం చేయడానికి రమ్మంటే రాముడు ముందు భరతుడిని చేయమన్నారు. అలా భరతుడు, శత్రుఘ్నుడు, లక్ష్మణుడి తర్వాత రాముడికి జటలు కత్తిరించి మంగళ స్నానం చేపించి పట్టుబట్టలు కట్టి అలంకరణ చేసుకుని బయటికి వస్తే రామచంద్రమూర్తిని చూసి అందరూ కళ్ళల్లో నీళ్లు పెట్టుకొని సంతోషించారు. కౌసల్య, సుమిత్ర, కైకేయి సీతమ్మని కూడా అలంకరించారు. వచ్చిన వానరకాంతలని కూడా అలంకరించారు. అయోధ్యలో పండుగ వాతావరణం వచ్చింది. అందరూ సంతోషంగా సీతారాములకి జై అంటున్నారు. రాముడిని సింహాసనం పైన కూర్చోబెట్టి తలకి కిరీటం పెట్టి పట్టాభిషేకం చేశారు. రాముడు కొన్ని కోట్ల బంగారు నాణాలు, గోవులని దానం చేశారు. తర్వాత భరతుడిని పిలిచి యువరాజ పట్టాభిషేకం చేశారు. వచ్చిన వారందరికీ బహుమతులు ఇచ్చారు. రాముడు హనుమని పిలిచి తెల్లటి పట్టు వస్త్రం, హారాలు ఇచ్చారు. చివరికి సీతమ్మ తన మెడలో నుంచి ఒక హారాన్ని తీసి పట్టుకుంది. అది చూసిన రాముడు ఆ హారం హనుమ కోసమని దాన్ని హనుమకి ఇచ్చారు. హనుమ ఆ హారాన్ని తన కళ్ళకి అద్దుకున్నారు. ప్రజలు చాలా సంతోషంగా రాముడి పరిపాలనలో ఉన్నారు. అలా రామరాజ్యం మొదలైంది. యుద్ధకాండ సమాప్తం.